నిజమైన స్నేహము పార్ట్ 3 రోజు మనము ఆలోచించేద్దాం. ఇంగ్లీష్లో ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్లో కూడా నకిలీ ఉంది కాబట్టి టైటిల్ పేరే నిజమైన స్నేహము అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. నిజమైన స్నేహానికి కొన్ని లక్షణాలు కావాలి. అంటే ఈ లక్షణాలు ఉంటేనే మాత్రమే మనము ఇది నిజమా ఇది అబద్ధమా అనే సంగతి అర్థమవుతుంది. కాబట్టి స్నేహానికి కావాల్సింది మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ అనే లక్షణం కావాలి. ప్రేమ. 2 నమ్మకం. 3 నిస్వార్థత. ప్రేమ, నమ్మకము, నిస్వార్థత మరియు పరస్పర అవగాహన. అంటే ఇతరులకి మన పట్ల ఎంత తెలుసో అది పరస్పర అవగాహన. ఈ 4 విషయాలు నిజమైన స్నేహాన్ని వర్ణిస్తాయి. ఈ సంగతి ఎరగాలి. కాబట్టి ఎలాంటి స్నేహం చేయాలి ఈరోజు మనం ఆలోచించేది. ఎలాంటి స్నేహం చేయకూడదు, ఎలాంటి స్నేహం చేయాలి, ఎలాంటి స్నేహం చేయకూడదు, ఏ స్నేహం వలన మన పరలోకం వెళ్తాం, ఏ స్నేహం వలన నరకానికి వెళ్ళిపోతాం అనే సంగతిని ఈరోజు మనము ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్లో స్నేహం అనేది ఒక ఆశీర్వాదంగా వర్ణించబడింది. అయితే ఈనాడు మంచి స్నేహాలు ఉన్నాయి, చెడు స్నేహాలు ఉన్నాయి, అలాగే హానికరమైన స్నేహాలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఈ స్నేహాల్లో ఏ స్నేహాన్ని ఎన్నుకుంటున్నారు అనే దానికి ఈరోజు టెస్ట్. చాలామందికి ఇక్కడ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఫ్రెండ్స్ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరికి, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్లో మీ ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ అనే ప్రశ్న ఈరోజు మనం వేద్దాం. ఎందుకు అంటే మన స్నేహాన్ని బట్టి మన బ్రతుకు కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది కూడా మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అసలు స్నేహం అనగా అర్థం ఏంటి? బైబిల్ నుంచి ఒక డెఫినేషన్ చూద్దాం. 4వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనాలు చదువుదాం. 7 కూడా చదివితే, నేను ఆలోచింపగా వ్యర్థమైన మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడిను అని చెప్పేశాడు. ఏంటిదంటే అది వ్యర్థమైంది. ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసిన సొలొమోను గారు ఏం మాట్లాడతారని అంటే వ్యర్థము సమస్తం వ్యర్థమా అంటాడు. అయితే ఈ వ్యర్థాల్లో ఒక వ్యర్థమైంది నాకు కూడా కనబడింది అంటున్నాడు. ఆ వ్యర్థమైంది ఏంటంటే 8వ వచనంలో ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అని చెప్తున్నాడు. అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిదా అని అంటే మంచిది కాదు అన్నాడు కదా బైబిల్లో. ఆది కాండము 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. 18 కూడా చదువుతూ ఒక సమాచారం తెలియజేశాడు. ఆది కాండం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని చెప్పేశాడు. ఏం కాదు? మంచిది కాదు. అంటే ఒక యవనస్తుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒక యవనస్తురాలు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అయితే మనకేం కావాలి? కంపల్సరీ స్నేహం అనేది కావాలి. మనకి కాలేజీలో స్నేహాలు ఉంటాయి, స్కూల్స్లో స్నేహాలు ఉంటాయి, లేదా చేసే ఉద్యోగాల స్నేహాలు ఉంటాయి. ప్రతి చోట ఏముంటాయంటే స్నేహాలు అనేవి ఉంటాయి. అయితే ఏ స్నేహాలు మీకున్న స్నేహాలు, ఎలాంటి స్నేహం, ఈ స్నేహం వల్ల మీకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదనేది ఆలోచిద్దాం. వచ్చింది ఒకసారి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన వచనాన్ని మరలా చదువుదాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 8. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు. ఏం లేడంట? జతే లేడంట. అంటే ఫ్రెండ్ అనే వ్యక్తి లేడు, జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను ఎడతెగక కష్టపడును, అతనుకున్న ఐశ్వర్యం చేత తృప్తి పొందు. అతడు సుఖమును అనేది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాను అనుకొనడు. ఇది వ్యర్థమైందని బహు చింత కలుగును అని చెప్పేశాడు. కాబట్టి ఎవరో కూడా లేకపోతే అతను కష్టపడినా, అతను ఉద్యోగం చేసినా, అసలు మనకంటూ ఎవరు లేరు అనుకోండి, అది ఏ ఉపయోగం? ఎంత కష్టపడినా ఏం లేదు, ఏ ఉపయోగం ఉండదు అని మాట్లాడుతూ స్నేహం గురించి కిందకి డెఫినేషన్ ఇస్తున్నాడు. 9. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. ఏం కలుగునంట? ఇద్దరు కష్టం చేత, ఒకరి కష్టం చేత కాదు, ఇద్దరు కష్టం చేత ఉభయులకి ఫలం కలుగును. గనుక ఒంటిగాడే ఉండట కంటే ఒకడు ఉండడం కంటే ఎంతమంది ఉండాలంట? ఒంటిగాడే ఉండట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని చెప్పేశాడు. అంటే స్నేహం అనేది బైబిల్ ఖచ్చితంగా చేయమని చెప్తుంది.
స్నేహం అనేది ఖచ్చితంగా ఉండమని చెప్తుంది దేవుడు. ఎందుకంటే ఒకడు విడిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం, అంటే ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా ఖచ్చితంగా ఏమి ఉండాలంటే బైబిల్ స్నేహం అయితే ఉండాలంటారు. అయితే స్నేహం ఎలా ఉండాలంటే కింద చెప్పాడు కండిషన్, వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును అని చెప్పేశాడు. ఏంటంట ఒక స్నేహితుడు మనకుంటే ఏం చేయడానికి ఉన్నాడు స్నేహితుడు? పడిపోయిన వాడిని లేపడానికి ఉన్నాడు. ఇప్పుడు మన స్నేహితులు చూద్దాం. మనవాడు నిలబడిన వాడిని పడగొట్టేస్తాడు. అసలు స్నేహానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే ఒక్కడు ఉండడం మంచిది కాదు కాబట్టి ఇద్దరు ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఇద్దరు స్నేహితులు కనుక నీకుంటే, లేదా నీకు ఎవరైనా స్నేహం ఉంటే ఆ స్నేహితుడు నిన్ను పడగొడుతున్నాడా నిలబెడుతున్నాడా అనే సంగతి ఆలోచించాలి. మద్యంలో పడగొట్టాడా, ప్రేమ చేయమని పడగొట్టాడా, డ్రింక్ చేయమని పడగొట్టాడా, అశ్లీలమైన దృశ్యాలు చూడమని పడగొట్టాడా, ఎలా నిన్ను పడగొడుతున్నారా మీ స్నేహితులు, లేపుతున్నారో ఒకసారి దయచేసి. ఎందుకంటే ప్రతిదీ మీరు నేర్చుకునేది చిన్నప్పటి నుంచి యవనస్తులుగా ఉన్న మీరు ప్రతిదీ నేర్చుకునేది ఎవరు వాళ్ళంటే స్నేహితులు వాళ్ళు. అందుకోసం అన్నాడు అక్కడ ఏమని, వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని ఏం చేయను లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయినాడు మనకి ఏం కలుగుతుంది అంటే ఒంటరిగా పడిపోతున్నాడు కాబట్టి మనకి ఎవరు కావాలి? స్నేహం కావాలి. స్నేహం ఎలాంటి వాడు కావాలి? పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడు కావాలి. కాబట్టి మీ స్నేహాల్లో పడగొట్టేవారుగా ఉన్నాయా, నిలబెట్టేవిగా ఉన్నాయా అనే ప్రశ్న వేసుకుంటే ఎవరితో మీ స్నేహం మంచిదో ఈ సబ్జెక్టులో మీకు అర్థమైపోతుంది. అయితే నిజమైన స్నేహము అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకంటే స్నేహం అనేది ఒక సామాజిక బంధం, అంతేగాని బంధువుల బాంధవ్యం కాదు. స్నేహం అనేది ఒక సామాజిక పరమైంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని చెప్పేశాడు. స్నేహానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే, నిజమైన స్నేహానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే ప్రాణం పెట్టాలి. ఏం పెట్టాలి? ఎంతమంది నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, మీ ఫ్రెండ్ నీ కోసం ప్రాణం పెడతాడా? నీ కోసము ఏమైనా చేయగలడా? నీ కోసం త్యాగం చేయగలరా? ప్రాణం పెట్టగలరా? ప్రాణం అంటే అర్థం ఏంటి? తన ఎక్కువ మనుషులు దేన్ని ప్రేమించుకుంటారంటే ప్రాణాన్ని ప్రేమించుకుంటారు. అంటే మనిషి ఏదైనా మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా అనారోగ్యం జరిగినా ఎక్కువగా మనిషి ఏం చేసుకుంటాడంటే దానికి కలిగిన ట్రీట్మెంట్ చేయాలనుకుంటాడు. అంటే ఆ మనిషి తాను ఏం చేసుకుంటాడో ఎక్కువ ప్రేమించుకుంటాడు. అయితే నీ స్నేహితుడు నీ గురించి ప్రాణం పెట్టగలడా? మరి ప్రాణం పెట్టలేని స్నేహితుడిని పట్టుకుని తల్లిదండ్రులు దగ్గరిస్తారు, అమ్మ మాట వినరు, ఎందుకంటే మా ఫ్రెండ్ పిలిచారంట. నాన్న మాట వినరు, ఎందుకంటే మా ఫ్రెండ్ పిలిచారంట. ఏంటి నీ ఫ్రెండ్ అని అంటే నీ ఫ్రెండ్ నీ గురించి ప్రాణం పెట్టగలడా? నిజంగా ఆలోచించండి. మీ ఫ్రెండ్కి ఎన్ని ప్రశ్న, నీవు నా కోసము ప్రాణం పెట్టగలవా? ప్రశ్న ఏంటి? ఎంతమంది మీ దగ్గర నుంచి ఎగిరిపోతారో చూడండి. రేపు పొద్దున అలా ఈ ప్రశ్న అయితే మీ దగ్గర అసలు స్నేహం చేస్తారని చేయరు. ఎందుకు అంటే ప్రాణం అనేది ఎవరి కొరకు పెట్టడం. మరి మీరు ఎలాంటి స్నేహం ఇది అని అంటే డూప్లికేటా? అంటే కేవలము ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొరకు, మీరు ఎంజాయ్ చేయడం కొరకు, మీరు పాపంలో పడడం కొరకు ఈ స్నేహం అనేది ఒకసారి దయచేసి. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో, అతని లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. అంటే ప్రేమ ఎలాంటిది పెట్టాలి అదే మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15:13లో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే, ఇంకా అంతకంటే గొప్ప స్నేహితుడు ఎవరున్నారండి? ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. ఆపద వస్తుందంటే పారిపోతారు మన స్నేహితులు, ఇబ్బంది వచ్చిందంటే పారిపోతారు, ధనం ఏమంటే పారిపోతారు, లేదా మనల్ని బాగు చేయమంటే, వాకింగ్ నేరపట్టే, వాకింగ్ దగ్గరికి రమ్మంటే రారు మన స్నేహితుడు. ఎందుకంటే ఎలాంటి స్నేహితుడు ఒకసారి దయచేసి ప్రశ్నించుకోండి. ఎందుకంటే అసలు స్నేహితుడు అంటే ఏం చేయాలంటే మన కోసం ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం ఎక్కడ పెట్టగలండి? మన కోసం ఏమి చేయలేని వ్యక్తి మన కోసం ఎలా ప్రాణం పెడతాడు? అంటే ప్రేమ మరియు నిస్వార్థత అనేది ఖచ్చితంగా ఈ మొదటి లక్షణం అనేది స్నేహితులకు ఉండాలి. రెండో లక్షణం, ఈ లక్షణాలు బట్టి రేపు పొద్దున స్నేహితులకు ఉంచాలా ఉంచుకోద్దని మీరు డిసైడ్ అవ్వాలి ఈ లెసన్ అయిన తర్వాత. రెండవది ప్రోవెర్బ్స్ అనగా సామెతల గ్రంథం చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17 నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును. విడివక అంటే అర్థం ఏంటి? ఎవర్ లాస్టింగ్ లవ్. ఏంటి లవ్ అని అంటే అసలు నా స్నేహితురాల కొరకు,
నా స్నేహితుడు కొరకు నేను ఏం చేస్తానంటే విడివక ఏదైనా త్యాగం చేస్తాను అనే స్నేహితుడు కావాలి మనకి. ఎలాంటి స్నేహితులు మీ స్నేహితులు? నీకోసం ఏం చేయగలరు? నీకోసం ప్రాణం పెట్టగలరా? ప్రాణం పెట్టలేని స్నేహితుడు నీకు స్నేహితుడు ఎలా అవుతాడు? నీకు సహాయం చేయలేని స్నేహితుడు నీకు స్నేహితుడు ఎలా అవుతాడు? నేను పడగొట్టే స్నేహితుడు నీకు స్నేహితుడు ఎలా అవుతాడు? నేను నిలబెట్టే స్నేహితుడా, పడగొట్టే స్నేహితుడా, ప్రాణం పెట్టే స్నేహితుడా? ప్రాణం పెట్టాలంటే పారిపోయే స్నేహితులు ఒకసారి తెచ్చి ఆలోచించండి. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఎంతకాలం ప్రేమిస్తాడంట? విడువక అంటండి. ఏంటంట? విడువక అంటే ఎప్పుడూ వదలడం. అంటే చాలా మంది మన స్నేహితులు ఆపదలు వచ్చినా, మనకి ఇబ్బందులు వచ్చినా, మనకు సమస్యలు వచ్చినా ఫోన్ చేసామనుకోండి, దగ్గరున్నా సరే నేను లేను అంటారు. అనరా? నాకు ఇబ్బంది జరిగింది, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నాకు ఎలాంటి పరిస్థితి ఉంది, నాకు సహాయం చేయంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది ఫోను. అంతకు ముందు మట్టికి నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఉండాలి, అసలు ఎందుకు ఫోన్ చేయట్లేదురా, ఎందుకు మెసేజ్ చేయట్లేదు, అసలు నీతో నేను మాట్లాడలేకపోతే నేను ఉండలేనా అంటారు. ఎప్పుడు? పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పుడు. కానీ పరిస్థితులన్నీ బాగాలేనప్పుడు బెల్లము చుట్టూ ఈగలు ఎలా చేరతాయో, డబ్బున్నా ధనమున్నా అని లేదా నీ దగ్గర సంపదలున్నా ఆ టైంలో నీ మాట నీ దగ్గర ఎవరైనా వింటారు. గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేనప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ స్నేహితుడు నీకు ఎప్పుడైనా హెల్ప్ చేశాడా? విడివక ప్రేమిస్తున్నాడా? అంటే నా దగ్గర అన్ని ఉన్నప్పుడు ఉన్నాడు, అన్ని లేనప్పుడు వెళ్ళిపోయాడు. అంటే బెల్లం దగ్గర, అంటే చేమలకి బెల్లం అయిపోయిన తర్వాత ఏమైపోయారు? వదిలేసి వెళ్ళిపోయింది చేమలం. అలాగే నీ స్నేహితులు కూడా నీ దగ్గర అయిపోయినప్పుడు ఏమైపోతారంటే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు స్నేహితులు అంటే, విడివక ప్రేమించేవాళ్ళు. అదే అన్నాడు చూడండి అక్కడ. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలో, అంటే దశ బాగాలేనప్పుడు. మన పరిస్థితులు అన్నీ ఒకేలాగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరి పరిస్థితులైనా ఎప్పటికైనా మారవచ్చు, జీవితంలో మార్పు జరగవచ్చు, మారకపోవచ్చు. కానీ మార్పు జరిగినా మారకపోయినా ఏ పరిస్థితులైనా నా స్నేహితుడు అని ఎప్పుడు వెడవడో అన్న స్నేహితులు ఎవరు ఉన్నారా? నిజంగా చెప్పిన గుడివే చేసుకోండి. ఎందుకు గురించి అంటే మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు, డూప్లికేట్ వాళ్ళు, నటించేవాళ్ళు. అంతేగాని బైబిల్లో స్నేహానికి డెఫినేషన్ చెప్తున్నాడు. అదే చూడండి అక్కడ. దురదశలో అట్టి వాడు సహోదరుడు, అంటే స్నేహితుడుగా సహోదరుగా ఉండాలి. ఎప్పుడు? దురదశలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. మా నాన్నకు బాగలేదు, నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం ఏదైనా ధనం సహాయం చేయంటే చేయగలరా అంటే నీ స్నేహితులు చేయలేరు. అదే మూవీకి వెళ్దామంటే వస్తారు, మందు తాగుదామంటే వస్తారు, సిగరెట్ కాలుదామంటే వస్తారు, ఎంజాయ్ చేద్దామంటే వస్తారు, కాలేజ్ ఎగ్గొట్టి రోడ్ల మీద తిరుగుదాం, షాపింగ్ మాల్ తిరుగుదాం లేడీస్ అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు మన స్నేహితులు. అంటే కాలేజ్ ఎగ్గొడితే ఏమవుతుంది? అటెండెన్స్ పోతుంది. అటెండెన్స్ పోతే ఏం చేయాలి? కాంటిన్యూషన్ కట్టాలి. కాంటిన్యూషన్ అంటే 100కి 75% మినిమం అటెండెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. నువ్వు ఎగ్గొట్టేయడం వల్ల మళ్ళీ నీ తండ్రి జోబులోంచి కొంత డబ్బులు నువ్వు ఎంజాయ్ చేసిన వాళ్ళు కట్టాలి. కట్టకూడదా? కట్టాలి. అలాంటి స్నేహితుడు అంటే ఇతని వల్ల నీ స్నేహం పట్టడం వల్ల సినిమాలు తిరిగాను, సినిమాలు అలవాటు చేసుకున్నాను, పాన్ పరాగ అలవాటు చేసుకున్నాను, నేను ఏం చేసుకున్నాను అంటే తాగు అలవాటు చేసుకున్నాను, సిగరెట్ అలవాటు చేసుకున్నాను, ఇది అలవాటు చేసుకున్నాను, అది అలవాటు చేసింది కాదు. ఈ స్నేహితుడు నాకు దొరకడం వల్ల, ఇలాంటి స్నేహితురాలు నాకు స్నేహితురాలు అవడం వల్ల నా క్యారెక్టర్ మొత్తం మారింది అన్న స్నేహితులు ఎంతమంది? నాకు ఇతను పరిచయం అవడం వల్ల ఎంతో బైబిల్ నేర్పాడు, ఎంతో యథార్థంగా ఉంటాడు, నన్ను కూడా యథార్థంగా ఉంచాడు అన్న స్నేహితులు ఎంతమంది? కాబట్టి రెండవదిగా, మొదటిగా ప్రాణం పెట్టాలి, రెండోది విడివక ప్రేమించాలి. దాంట్లోనే సెకండ్ పాయింట్ ఏంటి? దురదశలో అట్టి వాడు ఎలా ఉంటాడో, పరిస్థితి బాగాలేనప్పుడు కూడా స్నేహితుడిగా ఉండాలి. ఇది రెండో లక్షణం. మూడో ప్రశ్న వేద్దాం. మూడో ప్రశ్న ఏంటంటే అదే సామెతలను 27 అధ్యాయం. సామెతలను 27 అధ్యాయము 6వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మేలును కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేనని శుభ్రంగా పెడతారు. మీ స్నేహితులు చాలా లెక్కలేనని ముద్దులేడతారు. మీకు మీ ఫ్రెండ్ పేరు చెప్పేసి ఏం చేస్తారంటే, ఒరే అసలు నువ్వు ఫోన్ చేయలేకపోతే, మాట్లాడకపోతే, నీతో నేను ఎక్కడ తిరగకపోతే నాకు అసలు మాసం ఉండలేదు అంటారు. లెక్కలేనని ముద్దులేటేస్తారు. అంటే ముద్దులు ప్రేమ పై మాటలకే కనిపిస్తుంది, రియాలిటీ లేదు. అంటే ముద్దులు పెట్టడం కాదు, మన కోసం పొంగిపోయేలాగా, అసలు మనం లేకపోతే ఉండలేలాగా, అసలు మనం మాట్లాడకపోతే ఉండలేలాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఎవరంటే స్నేహితులు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడో, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? మాట్లాడేశాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? మేలును కోరిన స్నేహితుడు, మేలును కోరి స్నేహితుడు. మేలు అంటే ఏంటి? మంచి. మనకు మంచి జరగాలనుకునేవాడు ఏం చేస్తాడో మనం గాయపరుస్తాడు. గాయపరచడం ఏంటి? బుద్ధి చెప్తాడు మనకి. ఒరే మనం ఇలా బ్రతకూడదు కదా,
ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా ఎంజాయ్ చేయకూడదు కదా, ఆదివారం ఆరాధన అంటున్నాం, దేవుడు అంటున్నాం, భయము భక్తి అంటున్నాం, ఇక్కడ ఇష్టానుసారంగా తిరుగుతున్నాం, ఇష్టానుసారంగా కాలేజ్ లెగ్గొట్టి పబ్బు అంటున్నాం, అమ్మాయిలు అన్నాం, ఇది అన్నాం అది అన్నామని ఎంజాయ్ చేస్తున్నామని సంగతే ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పే స్నేహితులా, బుద్ధి చెప్తే వచ్చాడయ్యా భక్తిపరుడు. మీలోనే ఏం వచ్చిందండి భక్తిపరురాలు ఏమనంటే వాక్యం అంటుంది, దేవుడు అంటుంది, ఒరు బాబు ఇవన్నీ ఆదివారం చెప్పుకుంటారు. ఎందుకంటే మీరు అలాగే ఉన్న వలన మీ స్నేహితులు కూడా అలాగే ఉన్నారు. మేలు చేసే స్నేహితుడు కంపల్సరీ మనం గాయం చేస్తాడు, అది ఇప్పుడు గాయమే అవుతుంది. కానీ నిజంగా ఆ తప్పును మనం సరి చేసుకుంటే, ఆ లక్షణాన్ని మనం దిద్దుకుంటే కనుక కంపల్సరీ గాయం చేసినోడు ఇప్పుడు గాయం చేసినా పర్లేదు, గాయం చేయాలండి. మా స్నేహితుడు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందు గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను, మాట్లాడితే నేను నీతో అసలు కలవనని చెప్తాను, నీతో కొద్దిసేపు నేను తిరగనని చెప్తాను. ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ మీరు పెట్టగలిగారా? ఈ స్నేహితులకి కండిషన్లు పెట్టాలి. నువ్వు నా దగ్గర అసభ్యకరమైన పదజాలాలు కానీ, అసభ్యకరమైన మాటలు కానీ, ఇష్టానుసరమైన బూతులు కానీ నా చెవునంట నీ మాట నా చెవునంట కూడా పడకూడదు, పడితే నేను నీతో స్నేహం చేయను అని గట్టిగా చెప్పండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం కూడా అసభ్యకరమైన నేర్చేసుకుంటాం. అతను ఎలా ఉండాలంటే మనం సరి చేసేలాగా, బుద్ధి చెప్పేలాగా, దిద్దేలాగా ఉండాలి. అంతేగాని చూడండి, ఒక మాట చెప్పేశాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. అసలు మన స్నేహితులకి ఇలాంటి లక్షణాలు లేకుండా అసలు ఎలా స్నేహితులు అయిపోతారండి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దం వినేలా కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయం కఠినపరచుకున్నాడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచుకున్నట్లు నేడు అనబడి సమయం ఉంది కానీ ప్రతి దినము ఒకరినొకడు ఏం చేసుకోండి, బుద్ధి చెప్పండి. నీ మేలు కోరి చెప్తున్నానేమంటే నువ్వు చేసే పనులు సరిగా లేవు. బైబిల్ అన్నావు, దేవుడు అన్నావు, క్రైస్తవులు అన్నావు, అసలు క్రైస్తవులు ఉండవలసిన యవనస్తులుగా నువ్వు ఉన్నావా అనేలాగా మన స్నేహితులు మనం ప్రశ్నించాలి. మన స్నేహితుల్లోనే వాక్యం ఎరిగిన వారు లేకపోతే వాళ్ళు ఎలా మనం ప్రశ్నించగలరు, ఎలా మనకి గాయం చేయగలరు, ఎలా మనకు బుద్ధి చెప్పగలరు? ఒకరినొకడు ఏం చేయండి, బుద్ధి చెప్పుకుని అన్నట్టు అక్కడ ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి అని మాట్లాడేశాడు. అంటే మన స్నేహితుడు బుద్ధి చెప్పాలి, మనం సరిచేయాలి. మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా జీవిస్తాం, ఎలా పడితే అలా చూస్తాం. అవన్నీ ఏం చెప్పాలంటే ఇవన్నీ రాంగ్, దేవుడు అంగీకరించడని చెప్పే స్నేహితుడు కావాలి మనకి. ఈ లక్షణం మనలో అసలు ఎవరైనా ఉందా? కలిసి తిరుగుదాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి పాడైపోదాం అనేవాళ్ళు మా స్నేహితులు. అంతేగాని ఒరే కలిసి మారదాం, కలిసి బాప్తిసం పొందాం, కలిసి దేవుల్లో ఉందాం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. అందుకోసమే పగవాడు లెక్కలేని ముద్దులు పెడితే మేలు కోరిన వాడు ఏం చేస్తాడో గాయం చేస్తాడు. గాయం అంటే అర్థమేంటి? నీ గుచ్చుకుపోవాలి. ఆడు మాట్లాడే మాటలు, నీ స్నేహితులు మాట్లాడే మాటలు గుచ్చుకుపోవాలి. ఎందుకు నా స్నేహితుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నా స్నేహితుడు ఇలా చెప్తుంటే నేను ఎందుకు మారలేకపోతున్నాను అని అనుకునే స్నేహితుడు కావాలి మనకి. అంతేగాని పాడు చేసే స్నేహితుడు వద్దండి. ఇలాంటి స్నేహితుడు వద్దు మీకు. ఎలాంటి చెబుతుంది ఎగ్జాంపుల్ యెషయా గ్రంథంలో మన స్నేహితులు గాయం చేసే స్నేహితులు కాదు, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే పాడు చేసేవాళ్ళు అండి. అదే మాట్లాడతాడు 55వ వచనంలో. 55వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. 55వ అధ్యాయంలో ఆహారము కాని దాని కొరకు అన్నాడు. అట్లా చేసుకోండి. ఏంటిది? పాన్ పరాక్ ఆహారం కాదు, సిగరెట్ ఆహారం కాదు, మద్యం ఆహారం కాదు. ఆహారం అది మన డబ్బును దేనికి ఖర్చు పెట్టాలి? నీ పాకెట్లో ఏమున్నాయి, దేనికోసం ఖర్చు చేస్తున్నావు? ఇప్పుడు అమ్మాయి లేడీస్ అయితే మోసకరము అందం దేవుడిచ్చిందండి, అందాన్ని కాపాడుకోవాలి. కానీ అందానికి రూపుదిద్దులు అంటే లేని అందం చూపించకూడదు. ఎందుకంటే బాహ్య అందం ఏమైపోద్ది అంటే గడ్డి వల్లి ఎండిపోద్ది. మనం ఇప్పుడున్న దశలో యవనస్సుల్లో మన స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. మనం వృద్ధాప్యకి వచ్చేటప్పటికి స్కిన్ ఏమైపోద్ది, లూజ్ అయిపోద్ది. అంటే మన అందం ఏమి అంటే యవ్వన దశలో ఉన్న అందం చివరి వరకు ఉంటుందా? ఉండదు. చివరి వరకు పాడైపోయిన కారణం ఏంటంటే లేనిపోని రూపుదిద్దులన్నీ మనం దిద్దుతున్నాం. అలా చేస్తున్నప్పుడు మన సహోదరుడు ఖండించాలి మనల్ని. అదే మాట్లాడుతున్నాడు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి సహితమైన కలిగేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు అయిపోచెదరు? నా మాట జాగ్రత్త కలిగించి మంచి పదార్థమును ఏం చేయండి, భుజించండి. మీ ప్రాణము సారమైన దాని ఏం చేయండి, సుఖంపనేయండి. అంటే మందు తాగితే లివర్ పాడైపోతుంది, స్మోక్ చేస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఈ ఊపిరితిత్తులు పాడైపోవడం వల్ల, లివర్ పాడైపోవడం వల్ల 60-70 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. నీ స్నేహితుడు ఏమంటాడంటే కలిసి తాగుదాం అంటాడు. కలిసి తాగుదాం అనకూడదు.
తాగుడనే దగ్గరికి కూడా వెళ్ళకూడదని చెప్పాలి మన స్నేహితుడు చెప్తున్నాడా. మేకప్ అనే దగ్గరికి వెళ్ళకూడదని చెప్పాలి మన స్నేహితురాలు. ఎందుకంటే దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోమన్నాడు, కానీ దేవుడిచ్చిన అందానికి రూపుదిద్దలు తెద్దమనలేదండి. చెప్పాడా? చెప్పలేదండి. కాబట్టి బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అంటే ఉన్నారండి. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తారు. ప్రకటనను లేడీస్ గురించి, ప్రకటనను 2వ అధ్యాయం. ఎందుకంటే మన స్నేహితులు మనం ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. 2వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను ఏంటిదంట? తప్పు అంటే అర్థం ఏంటి? మిస్టేక్. నీ మీద ఒక మిస్టేక్ మోపాల్సి వస్తుంది. ఏంటంటే నువ్వు సంఘములో ఎలాంటి స్త్రీని ఉండనిస్తున్నావు అంటే యెజబెలు అని చెప్పేశాడు. ఏంటంట? యెజబెలు. చదవండి. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఏం చేస్తున్నావు? ప్రవక్తి కాకుండానే ప్రవక్తి అని చెప్పుకుంటుంది. ఎవరంటే? యెజబెలు. అలాగే ఈనాడు కూడా యెజబెలు చేసిన తప్పేంటి? యెజబెలు ఏం చేస్తుంది? దేవుని ప్రవక్తల్ని చంపేస్తుంది. ఒకటి. రెండవది చేసిన తప్పు ఏంటంటే, ఇది మీరు కూడా చేస్తున్నారు చాలా మంది స్త్రీలు, ఇప్పుడు పురుషులు కూడా చేస్తున్నారు. పురుషులు కూడా బ్యూటీ పార్లర్ వచ్చేసినాయి. స్త్రీలకు కాదు, పురుషులకి మెన్స్ బ్యూటీ పార్లర్. చూడండి, మీ బ్యూటీ పార్లర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. అందరూ తీయండి, దయచేసి అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 30వ వచనం. 9వ అధ్యాయం 30వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలు తెలుసుకుని, యెజబెలు వినబడేది కనుక ఆమె తన ముఖమునకు ఏం పూసుకుని, తెలుగులో రంగు, ఇంగ్లీష్లో మేకప్ పూసుకుని కూర్చుందంట. అలాంటి స్త్రీని సంఘములో నువ్వు ఎందుకు ఉండనిచ్చుచున్నావని ఎక్కడ రాశాడు? క్రొత్త నిబంధనలు రాశాడు. దేవుడు మనల్ని వైట్ పుట్టించడం అనుకోండి, దాన్ని కాపాడుకోండి. నల్లగా పుట్టిస్తే దాన్ని కాపాడుకోండి. చామం చేయకుంటే దాన్ని కాపాడుకోండి. ఉన్న అందాన్ని కాపాడుకోండి, కానీ ఉన్న అందాన్ని అంటే లేని అందాన్ని ఉన్నది అనేటట్టు ఖచ్చితంగా ఏం చేయకూడదు అంటే చూపించకూడదు. అంటే ఇతరులకి మేకప్ వేసుకున్నాం అనుకోండి, మన ఫోటోలో చాలా అందంగా కనపడతాం, అంతే కదా. కనపడిన తర్వాత మనం ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మొహం కడిగేసుకోండి, మీ ఒరిజినల్ అందం బయటపడిపోద్ది. బయటపడిపోయినప్పుడు నిన్ను చేసుకున్న భర్త, ఓహో నేను ఈ అందం చూసి ప్రేమించాను కదా, ఈ అందం చూసి పెళ్లి చేసుకున్నాను కదా, ఏమిటి ఇవిడు ఎలా ఉందని, అప్పుడు నీ భర్త నువ్వు ఏం చేసినట్టు? మోసం చేసినట్టు. అలాగే పురుషుడు కూడా స్త్రీకి లేని అందం చూపించి మేకప్ వేసుకున్నాడు అనుకోండి, తన భార్యను ఏం చేసినట్టు? మోసం చేసినట్టు. మోసం చేసి ఎలా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. మన స్నేహితుడు మనల్ని ఖండించేలాగా, గద్దించేలాగా, బుద్ధి చెప్పేలాగా మేలు కోరి ఏం చేయాలి? గాయాలు చేయాలి. గాయాలు చేయడం అంటే నేను గట్టిగా ఇప్పుడు వాకింగ్ చెప్పడానికి మీకు లోపల ఏమైపోద్ది? గుచ్చుకుపోద్ది కదా. అలా మీ స్నేహితులు ఉండాలి. చూడండి అన్నమాట, అపోస్తలుల 2వ అధ్యాయం. కాబట్టి రంగు పూసుకోవడం అనేది మనల్ని మనం మోసం చేసుకునే ప్రక్రియ అండి. అపోస్తలుల 2వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 37వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. అపోస్తలుల 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేయమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, నొచ్చుకుని అని ఒకటనేసి ఫుట్ నోట్ మాట రాస్తాడు చూడండి. ఒకటనేసి ఫుట్ నోట్లో ఏమని? పొడవబడి. నీ స్నేహితుడు నిన్ను పొడి చేయడు ఎప్పుడు కూడా. ఎందుకు ఇలా బతుకుతున్నావు? ఎందుకు ఇలా జీవిస్తున్నావు? ఎందుకు మనం ఈ పనులు చేయకూడదు కదా? క్రైస్తవం అయిన మనము ఈ పనులు చేయకూడదు కదా? లేదా దేవుని ఎరగని వారు ఉంటే కనుక వాళ్ళు కూడా వాళ్ళతో ఎంతవరకు చెయ్యాలో స్నేహం అంతవరకు చేయండి. హద్దు మీరి మనమందరం మన క్లాస్ అమ్మాయి మ్యారేజ్ అంటే కలిసి వెళ్దాం అండి, కలిసి తాగుదామంటే నేను రానని చెప్పాలి, కలిసి సినిమా చూద్దామంటే నేను రానని చెప్పాలి, కలిసి సిగరెట్ కొడదామంటే నేను రానని చెప్పాలి, కలిసి మేకప్ వేసుకుందామంటే నేను రానని చెప్పాలి, కలిసి ఇష్టానుసారంగా ప్రవర్తిద్దామంటే నేను రానని చెప్పాలి. స్నేహితులకి కొన్ని కండిషన్ పెట్టాలి. ఇవైతే వస్తాను, ఇవైతే నేను రాను, ఇవైతే నీ స్నేహితులుగా ఉంటాను, ఇవైతే నేను ఉండను అని రెస్ట్రిక్షన్ పెడుతున్నారు మీరు. కండిషన్లు పెట్టాలండి. ఒకటి, స్నేహితులు ఎలా ఉండాలి? ప్రాణం పెట్టాలి. 2, విడివక ప్రేమించాలి. 3, ఇక్కడ చెప్పేసాడు ఏమని? మేలు గాయం ఏం చెయ్యాలి అని మాట్లాడుతూ పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును మాట్లాడేశాడు. మరొక లక్షణం ఏంటంటే బైబిల్లో చూద్దాం. మరొక లక్షణం కూడా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9, 10 వచనాలు. 4వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఒక సమాచారం తెలియజేశాడు.
ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇద్దరు కష్టం చేత ఉపయోగకు మంచి ఫలము, ఇద్దరు సరిగా ఉన్నారనుకోండి మంచి ఫలం కలుగుతుంది. అదే ఇద్దరు చెడిపోవడానికి మీరే కారణం, మంచి ఫలం కలగడానికి కూడా మీరే కారణం. అదే అంటారు అక్కడ, ఇద్దరి కష్టం చేత ఉపయోగకు మంచి ఫలం కలుగును గనుక ఒంటిగాడే ఉండట కంటే ఇద్దరు కూడినట్టు మేలు. వాడు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని ఏం చేసును. కాబట్టి నీ స్నేహితుడు 4వ లక్షణం ఏంటంటే పడగొట్టేవాడు ఉండకూడదు. ఏం చేయాలి? నిలబెట్టేవాడు ఉండాలి. నిన్ను లేపాలి కానీ నిన్ను పడగొట్టేయకూడదు, నిన్ను దిగజార్చేయకూడదు, నిన్ను పాపంలోకి బానిసైలా చేసేయకూడదు. మన స్నేహితులు మనకు ఒక తప్పు అలవాటు చేయడం వల్ల ఎప్పటికీ కూడా మనం మానలేకపోతాం. ఏ తప్పు అయినా ఫస్ట్ స్టార్టింగ్ అలవాటు చేసేది ఎవరంటే స్నేహితులు. కొంచెం తప్పేముంది, డ్రింక్లో పోసేసి కొంతమంది యవనస్తులకి, అలాగే స్త్రీలు కూడా ఇప్పుడు మద్యం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ట్రెండ్ అయిపోయింది. చాలా మంది ఏం చేస్తారంటే నా స్నేహితుడు ప్రేరేపించడం వల్ల నేను ఈ పరిస్థితి చేసేసాను అంటారా అనరా? ఒక వ్యక్తి నిన్ను నిలబెట్టాలా కానీ పడిపోకుండా చేయకూడదు. ఎవరో మనం ప్రేరేపిస్తే మనం పాడైపోవడం ఏంటంటే నీకు ఉండాలి కదా మనసులో, నువ్వు తప్పు చేయకూడదని ఉండాలా? మా స్నేహితుడు ఇది చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ నాలో ఉంటే నన్ను ఎవడో చెడగొట్టలేడు. ఫస్ట్ నాలో లేదనుకోండి కరెక్ట్గా ఉందామని నన్ను ఎవరైనా చెడగొట్టేయచ్చు. చూద్దాం మాట, మన స్నేహితులు మన ప్రేరేపించడం మనం పడిపోకూడదు. చూడండి సామెతలందరూ మొదటి అధ్యాయంలో ఒక విలువైన సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. 10వ వచనం చదువుతాం. నా కుమారుడా పాపులు అన్యులైన వారిలో ఉన్నారు నీ స్నేహితులు అనుకోని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాపులే కదా, అందరూ పాపులే, పాపం చేశారు కాబట్టి. పాపులైన నీ స్నేహితులని ప్రేరేపిస్తే నువ్వేం చేయకూడదు, ఒప్పేసుకోకూడదు. అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి శరీరంగా పంచుకుందామని అంటే ఒప్పుకోకూడదు. ఎందుకు అంటే అసలు ఒక వ్యక్తి శరీరంగా కలవలసింది వివాహంలో, అంతేగాని అంతకుముందు నా శరీరం ఏ శరీరంతో ఏమవడదని టచ్ కూడా చేయకూడదు. ఎందు గురించి అంటే పాపుల నుండి ప్రేరేపిస్తారు. ఏమనంటే తప్పు చేయడమే. ఇప్పుడు సిగరెట్ కాల్చడమే పురుషుల లక్షణం, మందు తాగడమే. తప్పు చేసిన వాళ్ళు ఏమంటారో నేను దజ్జాగా తప్పు చేశానని చెప్తున్నారు ఇప్పుడు సమాజంలో. మీరు చూసారా ఎవరినైనా? ఇప్పుడు తప్పు చేసినోడే ఆడు పురుషుడు గారు చేశాడంటారు అనరా? అది చేస్తుంది ఏంటంటే వ్యభిచారం అంటారు, కానీ దాన్ని ఏమంటారంటే మంచి అంటారంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకమో అని చెప్పేసి, ఒప్పుకోమని ఎవరు చెప్పాడు? నేను అలా చేస్తానని తెలుసు కదా. మీ ఫ్రెండ్స్ డ్రింక్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పినప్పుడు అలాంటి స్నేహితులతో అలాంటి కార్యక్రమంలో ఎందుకు కూర్చోవాలి? అసలు చేసిందే నువ్వే తప్పు. నా స్నేహితులు ఏదో ప్రేరేపించో అలవాటు చేసేసారు, నేను దీనికి బానిసైపోయినంటారు. ఏదైనా స్టార్టింగ్లో సిగరెట్ అయినా మద్యమైనా అశ్లీల దృశ్యాలైనా ఏదైనా వన్స్ మీకు ఎవరైనా పరిచయం చేశారా అది ఎప్పటికీ వదలలేదు. దానికి గల కారణం నీ స్నేహితుడే. నీ స్నేహితుడు నేను నిలబడతలేదు, ఏం చేస్తున్నాడు? ఇంకా అంతకందుకు దిగజార్చేస్తున్నాడు. కాబట్టి 4వ లక్షణం పడగొట్టేవాడు కాకుండా ఏం చేయాలి? నిలబెట్టేవాడు ఉండాలి. అలాంటి స్నేహితుని ఎన్నుకోండి. అయితే ఇది 4 లక్షణాలు మాట్లాడేశాడు. అయితే బైబిల్లోండి నిజమైన స్నేహం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అని చూద్దాం ఒకసారి గ్రంథంలోంచి. బైబిల్లో నిజమైన స్నేహం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక సమాచారం తెలియజేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం నుంచి 20 వచనాలు మీరు ఇంటిగా చదవండి. మనం కొన్ని వచనాలు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 18-20 వచనాల్లో ఒక సమాచారం చెప్తాడు. మనం 1వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఎవరనంటే దావీదు గారు, యోనాతాను గారు. దావీదు గారి యొక్క మనసులో యోనాతాను ఆత్మ ఉంటుందని చెప్పారు. చూడండి, ఆయన ఆత్మ ఈయన ఆత్మతో ఏమైందంటే కలిసి ఉంటుంది. దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు అక్కడ సమాచారం తెలియజేస్తున్నాడు. సౌలుతో చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది. నా స్నేహితుడు హృదయమే నా హృదయం, నా స్నేహితుల మాటలే నా మాటలు, నా స్నేహితుల పనులే నా పనులు. అంటే అర్థం ఏంటి? మంచి స్నేహితులతో స్నేహం చేసామనుకోండి మనం మంచోళ్ళు అయిపోతాం. చెడు స్నేహితులు చేసామనుకోండి మనం మంచోళ్ళైనా చెడగొట్టేకరాలు. ఎందుకంటే యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైపోయిందంట? కలిసిపోయిందంటే మన హృదయం, మన స్నేహితులు ఎలా ఉండాలంటే మనసు కలిసిపోవాలి. అంటే మేము ఎప్పుడూ కూడా బైబిల్కి దేవునికి విరుద్ధంగా నా స్నేహితులు ఎప్పుడు కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే ఆత్మీయంగా కలిసిపోయి ఆత్మీయ స్నేహితులు కావాలి మనకి. ఏ స్నేహితులు వద్దు? శరీర స్నేహితులు వద్దు. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా ఏంటంట ప్రాణం ఇచ్చేస్తాడు. ఎవరి గురించి అంటే యోనాతాను గురించి.
అదే అన్నాడు అక్కడ. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతను ఏం చేశాడు? ఏ స్నేహితుడు అని అంటే ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితులు ఎవరికైనా ఉన్నారా? ముఖ్య స్నేహితులు ఉంటారు. ముఖ్య స్నేహితులు అంటే అర్థమేంటి? పేరు బెస్ట్ ఫ్రెండ్స్. ముఖ్య స్నేహితులు మనల్ని పడగొట్టేస్తున్నారు. ఇప్పుడే బాగా మనకి ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టేవాడు కాదు, పడగొట్టేవాడే. అసలు ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అంటే ఏం చేయాలి? ప్రాణం పెట్టాడు. యోనాతాను హృదయంతో దావీదు హృదయం ఏమైపోయింది? కలిసిపోయింది. కాబట్టి అతని కొరకు యోనాతాను ఏం చేస్తున్నాడు? ప్రాణమే పెట్టేస్తున్నాడు. ప్రాణం పెట్టేందుగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ లక్షణము నీ స్నేహితుల్లో ఉందా? ఒకసారి దయచేసి ఆలోచించండి. యోహాను సువార్త 15 అధ్యాయం. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15 అధ్యాయం 15 వచనం చదువుతాం. 15 దాసుడు తన యజమానుడు చేయదాన్ని అంటే ఎక్కడెవరో బైబిల్లో యోనాతాను దావీదే కాకుండా యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఏం చేశాడంటే స్నేహితులు అన్నాడు. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది? కరెక్టేనా? యేసుక్రీస్తు వారు ఎంతమంది శిష్యులు? 12 మంది. అయితే ఒక ఆయన తప్పిపోతే ఇంకొక ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎవరు? మత్తయ్య గారు. ఆ తర్వాత ఎన్నుకోబడింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అయితే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని అనగా శిష్యుల్ని దాసులుగా చూసిన ఆ దాసులు కూడా ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే ప్రేమిస్తున్నాడు, స్నేహిస్తున్నాడు. చూడండి అదే మాట్లాడుతుంది 15. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు గనుక మిమ్మల్ని దాసులని పిలవక. దాసుడు యజమానుడు. దాసుడు యజమానుడు అంటే అర్థం ఏంటి? పనోడు అధికారి, అంతే కదా? పనోళ్ళు అధికారి ఎలా ఉంటారో? కలిసి ఉంటారా? ఒకే కంచంలో భోజనం చేస్తారా? మనతో కలిసి కూర్చోబెడతారా? యజమానుడు ఎప్పుడు అంటే పని చేసేవాడిని, పని చేయించేవాడు ఎప్పుడు కూడా ఎలా అంటాడో? దూరంగా పెడతాడు. అలాగే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని దాసులుగా చూడకుండా ఎలా చూశాడు? అక్కడ మాట్లాడుతున్న చూడండి ఎలా చూశాడు? మిమ్మల్ని దాసులని పిల్లక ఏమని పిలుచున్నాను? స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నింటినీ మీకేం చేస్తున్నాను? తెలియజేసి. అంటే దాసులను కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఏమంటున్నారు? స్నేహితులు. అంటే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని స్నేహితులు అన్నారు. స్నేహితులు ఏం చేశారు? స్నేహితులు యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి మనందరి గురించి ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టేశాడు. మరి ఈ స్నేహితులు ప్రాణం పెట్టారా? చూడండి, మీరు కూడా వెళ్ళిపోవాలా. యేసుక్రీస్తు వారికి 12 మంది 70 మంది శిష్యులు ఉండేవారు. ఎంతమంది? 70 మంది. 70 మంది స్నేహితుల్లో సగం డూప్లికేట్ అయిన వాళ్ళు, భోజనం కోసం వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి. చూడండి యోహాను సువార్త 6 అధ్యాయం. యోహాను సువార్త 6 అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 6 అధ్యాయము 30 వచనం చదువుతాం. 30, 31. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించడానికి ఏ సూచక్రియను చేయించున్నావు? ఏం జరిగించున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిను అని మాట్లాడేశాడు. పైన మాట్లాడుతూ 26లో కూడా అంటున్నాడు. చూడండి 26లో యేసుక్రీస్తుని ఆనాడు ఎందుకు వెంబడించారంటే కొంతమంది మీరు సూచులను చూచడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్ల నన్ను ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఎందుకోసం వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి? భోజనం ఫ్రీగా పెట్టేస్తున్నాడు ఈయన. ఈనాడు కూడా చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకంటే సమస్యలు పోవడానికి, ఇబ్బందులు పోవడానికి, లేదా నీకు ఏదైనా అనారోగ్యం అంటే తగ్గిపోవడానికి దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళకే మీకేం తేడా ఉందా? వాళ్ళేమో భోజనం కోసం వస్తే మీరేమో శరీర కార్యక్రమాలు పోవడం కోసం, ఇబ్బందులు సమస్యలు అట్ల కోసం వస్తున్నారు. మీరు నన్ను వెతుకుచున్నది వాక్యం గురించి కాదు. దేని గురించి? భోజనం గురించి అన్నాడు. అదే అన్నాడు అక్కడ. కానీ చూచడం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిత్యముగా చెప్తున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం అనే అక్షయమైన ఆహారం కొరకు. అక్షయమైన ఆహారం మీరు మధ్యాహ్నం భోజనం చేసింది భౌతికమైన ఆహారం, ఉదయం మెసేజ్ అన్నది అక్షయమైన ఆహారం. ఇప్పుడు ఏంటంది? ఏంటిది? అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం వినడానికి ఎక్కువ మనసు రాదు మనకి. భోజనం మీరు ఎప్పుడైనా చూడండి, పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా, బ్రదరు వాక్యం గమ్మును ముగించేయండి, భోజనం పెట్టండి ఫస్ట్ అంటారు. అనరా? భోజనమా వాక్యమా అనంటే మనం దేనికి ప్రయత్నిస్తాం? వాక్యానికి ఇవ్వం, భోజనానికి ఇస్తాం. అంటే మనం ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తామంటే భోజనం మీద ఫోకస్ చేస్తాం. ఆనాడు కూడా యేసుక్రీస్తుని వెంబడించింది. ఈయన వెంబడిస్తే బట్టలు మాయట్లేదు, చెప్పులు అరగట్లేదు, కష్టమని అవసరం లేదు, భోజనం చేస్తాడు. 5,000 మందికి ఏం చేశాడు? ఆయన రొట్టెలు పనిచేశాడు, చేపలు పనిచేశాడు. కాబట్టి ఈయన దగ్గరికి వెంబడిస్తే ఏమైతే ఫ్రీగా ఫుడ్ పెట్టేస్తాడని వెంబడించారు. అప్పుడు కొంతమంది కొంతకాలానికి యేసుక్రీస్తుని ఏం చేస్తారంటే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రశ్న వేస్తాడు ఎవరికంటే శిష్యులకి,
మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి అన్నాడు. చూడండి 12 మందిని కూడా. చూద్దాం మాటని. 44లో నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినము నేను వాడిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడరని ప్రవక్తల లేఖలో రాయబడింది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అంటే వాక్యం ఎరిగిన వాడే ప్రభువుని యేసుక్రీస్తుతో నిలబడగలడు. వాక్యం ఎరగలేని వ్యక్తి ప్రభువుని యేసుక్రీస్తుతో ఏం చేయలేడు? నిలబడలేడని మాట్లాడుతూ 67 అంటే చూడండి, 66, 67. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మన దగ్గర కూడా డబ్బు ఉన్నప్పుడు, బండి ఉన్నప్పుడు, ఎంజాయ్ చేసే టైం ఉన్నప్పుడు, మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ఆనాడు తప్పిపోయిన కుమారుడుకు తెలుసు కదా మనకి. తండ్రి ఆస్తిలోంచి వాటా పట్టుకెళ్ళిపోయి స్నేహితుల దగ్గరికి వస్తే స్నేహితులందరూ డబ్బా ఓటేశారు, వదిలేశారు. పందులు పొట్టు తిన్నాడు ఆయన. ఎవరో? తప్పిపోయిన కుమారుడు. అలాగే ఈనాడు కూడా చాలా మంది మన స్నేహితులు మనల్ని ఎప్పుడు ఉంటారంటే మనం అన్ని వసతులు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉంటారో, ఏమి ఇవ్వలేనప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. చూడండి, మీరు మీ స్నేహితులే, ఎవరో కాదు. ఆయన వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన ఏం చేయలేదంట, భోజనం పెడితే వచ్చారు కానీ వాక్యం చెప్తే రాలేదు, వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా అనగా శిష్యులని మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఎవరి మాట కావాలంటే నాకు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలని పాటలు అర్థం చేశారా? ఆ మాట మాట్లాడింది పేతురుగా. ఏం కావాలి మాకు అని అంటే నీ మాట కావాలి, అంతేగాని నువ్వు పెట్టే ఆహారము, నువ్వు పెట్టే శరీర సంబంధమైన భోజనము, శరీర సంబంధమైన వస్త్రాలు అవి కాదు మాకొద్దు, మీరు కూడా వెళ్ళిపోరంటే నీ మాటనే సరిపోదు అన్నాడు. నేను నీతో ఫ్రెండ్షిప్ చేసేది అడగండి మీ ఫ్రెండ్ని, ఏమి నాశనం చేస్తున్నారా? నిజంగా ప్రేమిస్తున్నారా? ఏమి ఉందని నన్ను ప్రేమిస్తున్నావు? ఇప్పుడు డబ్బున్న వాడికి ఎక్కువ స్నేహితులు ఎందుకు ఉంటారంటే డబ్బు ఉంది కాబట్టి ఉంటున్నారు. ధనికుడికి కానీ లేదా సంపన్నుడికి కానీ బాగా లగ్జరీ వాచ్ పెట్టుకున్న వాడిని, లగ్జరీ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని ఎక్కువ ఎందుకు ప్రేమిస్తారంటే, ఎందుకు స్నేహితులు ఉంటారంటే వాడి దగ్గర ఏదో ఉందని ఉంటారు. అలాగే మనల్ని కూడా మన స్నేహితులు ఏదో ఆశించే మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎప్పటికైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి స్నేహితులు యందు నమ్మకం ఉంచకము, ముఖ్య స్నేహితుని ఎందుకు కూడా ఏం చేయకము, నమ్మికొంచకము అని చెప్పేశాడు. స్నేహితులు అంటే ఎలా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అపోస్తులు ఏం చేస్తారో ప్రాణం పెట్టేస్తారా? పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి చచ్చిపోయారు, పేతురు గారు యేసుక్రీస్తు వారి గురించి చచ్చిపోయారు, బర్తులమయ్య గారు యేసుక్రీస్తు గురించి చచ్చిపోయారు, పౌలు గారు యేసుక్రీస్తు గురించి చచ్చిపోయారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఏమైపోయారు? ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఆయన కోసం వీళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. మరి నీ స్నేహితుడు కూడా నేను ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు శిష్యుల్లా ఉండాలి స్నేహము, యోనాతాను దావీదులాగా ఉండాలి స్నేహమే. కానీ నీ స్నేహము ఎలా ఉంటుందో ఒకసారి కొన్ని రెస్ట్రిక్షన్ పెట్టండి, కొన్ని కండిషన్ పెట్టండి మీ ఫ్రెండ్కి, మీకు కూడా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆల ప్రేమిస్తున్నారు కాబట్టి అసలు మీరు కరెక్ట్గా ఉన్నారా అని. అప్పుడు ఈ లక్షణాలు మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక ఎలాంటి స్నేహాలు మనకు మంచివి అని అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4:7. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకరు ఏం చేద్దుము? ప్రేమించుదుము అని చెప్పేశాడు. ఎందుకంటే ప్రేమ ఎవరి నుంచి వచ్చింది? ఏలే అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగును అని చెప్పేశాడు. ఎలా మనం ప్రేమించాలి? దేవుని ఎరిగాడుగా ప్రేమించాలి. నీ స్నేహితుడు దేవుని ఎరిగాడా? అయితే ప్రేమించుకో. నీ స్నేహితుడు అసభ్యకరమైన వాటిలో ఉన్నాడా? ప్రేమించుకో. నీ స్నేహితుడు ఏ కార్యక్రమాలతో ప్రేమించు. ప్రేమ అనేదానికి అర్థం తెలుసా మీకు? ఎవరికైనా అర్థం తెలుసా? ప్రేమ అనేదానికి అర్థం ఏంటి? ప్రేమ అనేదానికి అర్థం ఏంటి? ప్రేమ అనంటే ప్రేమ అనేది దేనిని ఆశించదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మరి నీ స్నేహితుడు నిన్ను ఏమి ఆశించి ప్రేమిస్తున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో సమాచారం తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం. నీ స్నేహితుడిని ప్రేమిస్తానంటే 2 మాటల్లో చెప్పేది కాదు. ప్రతి విషయంలో నేను సహిస్తున్నాడా? సహించు నిజమైన స్నేహితుడు. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ ఏం చేస్తుందంట? దయ చూపిస్తుంది. ఎప్పుడైనా నీకు బాగోపోతే దయ చూపిస్తున్నారు నీ స్నేహితులు. ఐసీలో ఉన్నాడు మా ఫ్రెండ్, ఐసీలో ఉన్నాడు మా తమ్ముడు, అతని స్నేహితులు ఏమైపోయారు అని అంటే అప్పుడు ఉండాలి స్నేహితులు. ఎందుకు అంటే ప్రేమ దయ చూపించాలండి. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డమ్మంగా గొప్ప చెప్పుకోదు. నీ స్నేహితులు గొప్పలు చెప్పుకున్నారు, దయచేసి చూసుకోండి. ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు. ప్రేమ అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం ఏం చేసుకోదు,
స్వప్రయోజనము. స్వప్రయోజనం అంటే వారి సొంత లాభం కొరకు నిన్నేం చేయకూడదంటే ప్రేమించకూడదు. ఎందుకంటే ప్రేమ అనే లక్షణమే స్వప్రయోజనం ఏం చేయదు, విచారించుకోవచ్చు. స్నేహితులు అనే ప్రేమ కాదు, కానీ నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందన్నా, ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడన్నా, దేనికోసం ఒకసారి ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఏమి ఆశించి ప్రేమిస్తున్నాడో? కులమని ప్రేమిస్తున్నాడా, మతమని ప్రేమిస్తున్నాడా, డబ్బు అని ప్రేమిస్తున్నాడా, ఒకే క్యాస్ట్ అని ప్రేమిస్తున్నాడా, దేన్ని చూసి నేను ప్రేమిస్తున్నాడు, ఏం ఆశించి నేను ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమ స్వప్రయోజనం నేను చేసుకోనదు, విచారించుకోనదు, త్వరగా కోపడదు. త్వరగా కాపాడిపోతున్నారా మీ స్నేహితులు? మీరు నిజంగా మీకు ప్రేమ లేదని అర్థం. త్వరగా కోపడదు, అపకారమును ఏం చేసుకోదు మనసులో. అంటే ఒక స్నేహితులు మాట్లాడుకోవడం మానేసడం కూడా దానికి కారణం ఏదో ఇద్దరి మధ్య ఏమైంది, డిస్కషన్ జరిగిందని అర్థం. ఈ డిస్కషన్ జరిగిన దాన్ని చాలా మంది, నేను ఎంత ప్రేమించానండి మా స్నేహితుడిని, ఎంత బాగా ప్రేమించాను, ఇలా చేసాడంటే ఏం చేసుకుంటాం, చేసిన అపకారాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతాం మనం. కానీ ప్రేమ అంటేనేంటి? అపకారం. నీ స్నేహితుడిని అపకారం చేశాడా, అయినా ప్రేమించు. నువ్వు అతను క్షమించగలమా? మాట్లాడడం, ఫోన్ ఉండదు, మెసేజ్ ఉండదు, ఆడి ముఖం ఆడు ఎక్కడైనా ఎదురైతే మనం ఏం చేస్తాం, ముఖం కూడా చూడడం. ఎందుకు అంటే ఇది మన స్నేహం. కానీ నిజంగా స్నేహితుల మధ్య సరైన ప్రేమ ఉంటే ఇవేవి నీలో ఉండవండి. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ ఎవరి మూలంగా రావాలి? దేవుని మూలంగా రావాలి అని చెప్పేశారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 27వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనం, తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు. తైలం కొట్టుకుంటే మనకేమవుతుంది? అసలు మంచి సువాసన వస్తుంది. పొద్దునే మనం వచ్చిన వెంటనే ఎక్కడికైనా కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా తైలం అత్తరు కొట్టేసుకుంటాం, సెంట్ కొట్టేసుకుంటాం, డియోడ్రెంట్. ఈ డియోడ్రెంట్ కొట్టుకుంటే మనం ఎంత ఆనందపడతామో అలాగే స్నేహితుడు ఎలా ఉండాలంట అక్కడ మాట్లాడేశాడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు. అబ్బా, మా ఫ్రెండ్ నాకు ఎన్ని నీతి సూక్తులు చెప్తారు తెలుసా, మా ఫ్రెండ్ ఎన్ని మంచి మాటలు చెప్తారు తెలుసా, మా ఫ్రెండ్స్ నన్ను చూసి అదే అనుకుంటా. చెలికాని హృదయంలో నుండి ఏం రావాలి? మధురమైన మాటలు రావాలంటే. అబ్బా, మా ఓడు మాట్లాడతాడండి. మీరు ఇప్పుడు ఫోన్లో వాటిల్లో చూసారనుకో, బీప్ 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 అంటారు. బీప్ అంటే ఏంటి? ఆ మాటని వినిపించకుండా ఆ సౌండ్ ఏం చేస్తున్నారో కట్ చేసేస్తున్నారు, మ్యూట్ చేసేస్తున్నారు. నీ స్నేహితుడు అప్పుడు మాట్లాడినా బీప్ సౌండ్ వినపడుతుంది నీకు. ఎందు గురించి? అతడు మాట్లాడితే అసలు వినలేం మనం. ఎందుకంటే ప్రతి ఓడికి ఓడు అంటే ప్రతి మాటకు మాట బూతే ఉంటుంది. ఎవరో స్నేహితుడు మాట్లాడితే, స్నేహితుడు సరిగ్గా మాట్లాడు. లేడీస్ కూడా ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడతారు, పురుషులైన అసభ్యకరంగా మాట్లాడతారు. ఎవరు పడితే ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళతో మన హృదయం సంతోషపడింది. ఎందుకంటే అసభ్యకరమైన మాటలు మన చెవులంటే కూడా పడకూడదని గుర్తుపెట్టుకోండి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలి కాని హృదయంలోండి వచ్చు మధురమైన మాటలు హృదయం ఏం చేస్తును? సంతోషపరచును. ఎవరు అనంటే మధురమైన మాటలు మాట్లాడేవాడే నా స్నేహితుడు. చూడండి ఎన్ని లక్షణాలు ఉండాలి స్నేహితులకి. ఒక వ్యక్తి నీకు స్నేహితుడు అవ్వాలంటే ఇన్ని లక్షణాలు లేకపోతే నీకు స్నేహితుడు ఎలా అవుతాడు? మధురమైన మాటలో వింపుగా ఉండాలి. ఆ సంభాషణ ఎలా ఉండాలంటే ఆనందం కలిగించాలి, క్షేమవృద్ధి కలిగించాలి, కానీ దుర్భాషలాడేగా ఉండకూడదండి. అందుకోసం అంటాడు చూడండి, ఎఫ్సీ రాసిన పత్రికలో, ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, 4వ అధ్యాయం 29వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేశాడు. 4వ అధ్యాయము 29వ వచనం, వినివారికి మేలు కలిగినట్లు. వినేవారికి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్ మాట్లాడితే ఎవరైనా వినగలుగుతున్నారా? వినలేరు. ఎందు గురించి అంటే మాటలు బాగోవు. విని వారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కలుగుడు, కానీ దుర్భాష. ఏ భాష? దుర్భాష మాట్లాడే స్నేహితుడు ఎందుకు? దయచేసి అలాంటి కట్ చేయొచ్చు కదా. అలాంటితో ఉండడం వల్ల మనకు కూడా అదే మాటలు వస్తాయి కదా. రావా? కంపల్సరీ వస్తాయి. ఎప్పుడైనా ఒక మాట నాలుగు రావాలంటే ఫస్ట్ మైండ్లో పడాలి. మైండ్లో ఎప్పుడు పడింది? నీ స్నేహితుడు నోటంటా విన్నావు, అది మైండ్లో పడింది, నోట్లోంచి ఒక రోజు వచ్చింది. మీ అమ్మ మీ నాన్న అనుకుంటారు, ఎప్పుడు నా పిల్లోడు ఇలా మాట్లాడంటే ఎప్పుడు ఊహించలేదు అనుకుంటారు. ఎందుకు అంటే స్నేహం సరిగ్గా లేదు. దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అని చెప్పేస్తాడు. కాబట్టి మధురమైన మాటలు మాట్లాడేవాడే ఎవరో నా స్నేహితుడు. స్నేహితుడు రాలు అనాలి, కానీ మధురమైన మాటలు మాట్లాడేవాడు
మాటలాడలేని వాడు నా స్నేహితురాలు కాదు. ఇది మరొక రెస్ట్రిక్షన్. అదే సామెతలను 17 అధ్యాయం. సామెతలను 17 అధ్యాయంలో 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అందరూ తీయండి, దయచేసి అందరూ తీయాలి బైబిల్. 17వ అధ్యాయము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టి వాడు ఏం చేస్తాడంట, దురదశలు అట్టి వాడు సహోదరుగా ఉండును అని చెప్పేశాడు. మన స్నేహితులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ, మనకు బాగోలేని పరిస్థితుల్లో కానీ, ప్రతి పరిస్థితుల్లో మనం వెన్నంటూ ఉండాలండి. ఎవరికి స్నేహితులు అంటే దురదశలో ప్రేమించేవాడే. అన్ని అధిక పరిస్థితుల్లో అన్ని బాగానే ఉన్నప్పుడు ప్రేమించేవారు ఎవరైనా ప్రేమిస్తారు. అన్ని బాగానే ఉన్నప్పుడు ఎవరు ప్రేమించరండి మనల్ని? మన బంధువులు కూడా అన్ని బాగానే ఉన్నప్పుడు మనం ప్రేమిస్తారు. ఎప్పుడు మనల్ని వదిలేస్తారంటే ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు మనం వదిలేస్తారు. అలాగే మన స్నేహితులు కూడా ఈ టైంలో నా స్నేహితుడు నిలబడతాడు అనుకున్నాను వెనకాల వెళ్ళిపోయాడు అనుకుంటే అలాంటి వాడు నిజమే స్నేహితుడు కాదు. దయచేసి వదిలేవచ్చు. ఆ కండిషన్ బట్టి వదిలేసి మనం ఎవరంటే అలాంటి స్నేహితుని అని చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం ఎలాంటి స్నేహం చేయకూడదని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏ స్నేహాలు మన నష్టాన్ని కలిగిస్తాయంటే ఒక మాట చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చెడు స్నేహము ఎలాంటి లక్షణం కలిగిస్తుంది అంటే ఒక మాట చెప్పాడు అక్కడ. చదవండి. మోసపోకుడి దుష్ట సాంగత్యము. మోసపోకండి. ఏ సాంగత్యము? దుష్ట సాంగత్యం. అంటే మా స్నేహితులు ఎవరు? దుష్టులు అయినప్పుడు మనం ఎలా బాగుంటాం? నువ్వు మంచోడివే. ఈ మంచోడని స్నేహితులు అనేవాళ్ళు దుష్టులు అనుకోండి. మంచోడు ఏమైపోతాడు? పాడైపోతాడు. గల కారణం మంచోడు అసలు ఎవరు స్నేహం పట్టకూడదు? దుష్టులు స్నేహం పట్టకూడదు. అందుకోసం అన్నాడు అక్కడ ఏమని, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెప్పేద్ది. నువ్వు మంచోడువే కానీ సరైన వాళ్ళతో సాహం చేయట్లే. ఎవరు సరైన వాళ్ళు? కిందకి మాట్లాడేశాడు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఏం చేయండి? పాపం చేయని వారిని స్నేహితులు ఉన్నారా? దయచేసి రిజెక్ట్ చేసేయండి. నీవు ఇక్కడి నుంచి నా స్నేహితుడు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని అంటే పడుకుని పోయిన వాళ్ళు, కళ్ళు మూసుకుపోయేవాళ్ళు. అందుకోసమే కళ్ళు మూసుకుపోయి చేసేవా ఈ పనులు అంటాం మనం. అనమా చాలా మందిని. ఏంట్రా కళ్ళు మూసుకుపోయి చేసేవాడిని అంటే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనులు చేస్తారు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి. కొందరికి దేవుని కూర్చుని ఏం లేదు, దేవుడు తెలిస్తే ఏం చేయరు? పాపం చేయరు. అందుకోసం కొందరికి దేవుని కూర్చున్న జ్ఞానం లేదు అని చెప్పేశాడు. కాబట్టి మంచోళ్ళైన మీరు ఎవరితో సహవాసం చేయకూడదు అంటే దుష్టులతో సహవాసం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్గా 2 యాపిల్స్ని పక్కన పెట్టండి. ఒక ఫ్రూట్ ఏమో కుళ్ళిపోయింది, ఒక ఫ్రూట్ మంచిది. ఈ 2 కలిసి మీకు ఎప్పుడైనా ఒక చెట్టుకు చూడండి, కలిసి పెరుగుతున్నాయి అనుకోండి, ఇది మంచిదే. దీనికి అంటుకుండడం వల్ల ఈ ఫ్రూట్ కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. మీకు ఎగ్జాంపుల్ చాలా ఫ్రూట్స్ అలాగే ఉంటాయి. అలా మనం కూడా మంచోళ్ళమే, మన ప్రవర్తన మంచిదే. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మన భయభక్తులతోనే పెంచారు. కానీ ఏంటి ఇలా అయిపోయాం? చిన్నప్పుడు మా అబ్బాయి బాగానే ఉండేవాడండి, ఇప్పుడేంటి కాలేజీకి వెళ్ళిన తర్వాత రెక్కలు వచ్చేసి కొమ్ములు వచ్చేసి అంటారు తల్లిదండ్రులు. ఎందుకంటారు? స్నేహం వల్ల కుమారుడు ఇలా అయిపోయాడు, కూతురు ఇలా అయిపోయింది. కూతురు కుమారుడు ఇలా అయిపోవడానికే మంచోళ్ళు చెడ్డోళ్ళతో సహవాసం చేశాడు. ఆ చెడ్డోళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇంటి దగ్గర బల్లలు ఉంటాయి తెలుసుగా. కొంతమంది పాపం డొనేషన్ ఇస్తారు, ఇంటి దగ్గర బల్లలు ఉంటాయి. బల్ల మీద కూర్చొని ఏం చేస్తారో చూడండి. క్రీస్తులందం మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. దుష్టుల ఆలోచన అంటండి. ఆలోచనే చొప్పున ఏం చేయకూడదు. మీ ఫ్రెండ్ ఏదో చెప్తాడు, ఇది చేద్దామంటాడు, అది చేద్దామంటాడు, అలా ఉందామంటాడు, ఇలా ఉందామంటాడు, అది తిందామంటాడు, ఇది తిందామంటాడు, వేరే ప్రార్థన చేసుకుని తినేరా బాబు ఏమవుదంటాడు. అలాగే ఏదైనా చెప్పొచ్చు మీ ఫ్రెండ్. అసలు దుష్టులకి వాళ్ళు వచ్చిన ఆలోచనకే మనం ఏమవ్వకూడదని చెవియకూడదు. దుష్టుల వాళ్ళ ఆలోచనకే మనం రెస్పెక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి నువ్వు ఎలాంటి ఆలోచన నాతో పంచుకుంటే ఇక్కడి నుంచి నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉండదని చెప్పగలుగుతున్నారా? దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గమున. పాపులు ఎక్కడి నుంచి ఉంటారు? సినిమా థియేటర్ల కాడ నుంచి ఉంటారు, మద్యం షాపులో నుంచి ఉంటారు, పాన్ పరా కొట్టులో నుంచి ఉంటారు, ఎక్కడైనా నుంచి ఉంటారో, ఆ పార్కుల్లో నుంచి ఉంటారో ఎవరు ప్రేమికులు. వీళ్ళందరూ ఎక్కడ? పాపులు నిల్చుండే చోటై అక్కడ నిలబడక, పాపులు మార్గం నిలవక, అపహాసకులు
రోడ్ల మీద చాలా మంది ఇప్పుడు 10th అయిపోయిన పాపం ఒక అమ్మాయిలు ఇంటికి పాపం సైకిల్ తొక్కుని వెళ్తే రోమియో గాళ్ళు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఏం చేస్తారంటే వెళ్ళిపోయే అమ్మాయిలు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు. అసలు అపహాస్యకను కూర్చుండు చోటను నీ స్నేహితుడు ఎలాగైనా ఎవరైనా అమ్మాయిని తీసేద్దామన్నా లేదా నీ స్నేహితుడు అబ్బాయిని తీసేద్దామన్నా అసలు ఆ బ్యాచ్ లో మనం ఉండకూడదు. అపహాసకుని కూర్చుండు చోటున కూర్చుండక ఎక్కడ కూర్చుంటున్నారు మీరు? పబ్బుల్లో కూర్చుంటున్నారు, విందుల్లో కూర్చుంటున్నారు, ఎంజాయ్ చేసే దాంట్లో కూర్చుంటున్నారు, ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, లేస్తున్నారు. అంటే అదే చోట నువ్వు ఉన్నావంటే నువ్వు ఈరోజు ఆరాధనలో కూర్చున్నావు, వాక్యం దగ్గర కూర్చున్నావు, అక్కడ కూర్చున్నావు అంటే ఒకసారి ఎప్పుడేం ప్రశ్నించుకున్నావా? ఇక్కడ కూర్చున్నా నేను అక్కడ కూర్చోకూడదు కదా, ఆ బల్ల మీద నేను కూర్చోకూడదు కదా, నా స్నేహితులు సినిమా థియేటర్లో నేను కూర్చోకూడదు కదా, అసభ్యకరమైన పనులు చేసే చోట నేను కూర్చోకూడదు కదా. ఎప్పుడైనా అనుకున్నారా దేవుని సన్నిధిలో కూర్చొని నేను అక్కడ కూర్చోకూడదు కదా? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు అంటే ధర్మశాస్త్రం నేర్చుకోవడంలో ఆనందించచ్చు, దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు. ఎంతమంది బైబిల్ చదువుతారు ఇక్కడ? దయచేసి చేయతండి. ఎంతమంది ఎవ్రీడే ప్రతిరోజు బైబిల్ చదివాలి? ఎంతమంది చేయతండి? పర్లేదు, దయచేసి ఎంతమంది? దయచేసి బైబిల్ అందరూ చదవండి. చదివారు అనుకోండి, మన సమాజంలో ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఎలా నడవాలో ఎలా నడవకూడదు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో అన్ని పరిస్థితులు మారిపోతాయి. అలా మారకపోవడానికి గల కారణం దేవారాతము. రాత్రి పగలు ఏం చదవట్లేదు. ఎవరు మెసేజ్ పెట్టారని పొద్దున వాట్సాప్ చదివేతాం మనం. వాట్సాప్ ఓపెన్ చేయలేని ఎంతమంది? వాట్సాప్లో మెసేజ్లు ఆన్ చేయలేని ఎంతమంది? పొద్దున్న స్టేటస్ పెడితే నా స్టేటస్ ఎంతమంది చూశారు? ఇవి చదువుతాం మనం. ఏం చదవాలి మనం? గ్రంథాన్ని చదవాలి. గ్రంథాన్ని ధ్యానిస్తే మన బ్రతుకంతా మారిపోద్దండి. మన బ్రతుకు బారకపోవడానికి గల కారణం ఆదివారం మాత్రం ఏం చేస్తాం చెప్పడం? మనం ఆదివారం ప్రార్థన కదా, అదిగో అరమరలో ఉంది కదని దులిపేసి పట్టుకొస్తాం మనం. అలా అంత మేధావులు. అంతేగాని ఈ పుస్తకం ఆదివారం మాత్రమే తీసేది కాదు, ప్రతిరోజు ధ్యానించేది. ప్రతిరోజు చదివితే మీ బ్రతుకులు మారిపోతాయి. ఇండెక్స్ అనే పేజీ ఉంటుంది, తెలుసు కదా? ఆదికాండం నుంచి మలాకి, మత్తయి సువార్త నుంచి ప్రకటన. ఇందులో అడిగితే ఎంతమంది చెప్పగలరు? చూడకుండా ఆదికాండం నుంచి ప్రకటన దాకా చెప్పగలరా? చాలామంది ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వచనాలు కూడా తీయలేకపోతున్నారు చాలామంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఇండెక్స్ పేజీ అనేది మీకు రాకపోతే మీరేం చేయలేరు అని అంటే, నేను చెప్తున్నప్పుడు ఆ అధ్యాయం ఎక్కడుందో, ఆ పుస్తకం ఎక్కడుందో కూడా తెలియదు. అదే ఎన్నొచ్చు అనుకోండి, టకటక తీసేస్తాను. నేను అలా తీయడానికి చెప్పడానికి గల కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్న వాళ్ళని ఈ స్టేజ్లో మీకు వాక్యం చెప్తున్నాను. కాబట్టి అందుకోసం ఈ దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తే ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు మనకి అర్థమైపోతుందండి. దయచేసి ఇక్కడి నుంచి అయినా బైబిల్ అనేది చదవండి. బైబిల్ మానేసి ఫోన్లు పట్టుకొచ్చి ఫోన్లలో బైబిల్ తీయడం, ఈ సంగతి దయచేసి మానండి. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు. చదువుదాం. మనం ఎవరితో సహవాసం చేయకూడదు అని అంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. 22వ అధ్యాయం 24వ వచనంలో సమాచారం తెలియజేశాడు. అబ్బా, మన కుమారుడు ముక్కు మీద కోపం మనోడికి ఏంటంటే ఏదైనా అంటే సింపుల్గా లెగిసిపోతాడు. మన ఫ్రెండ్స్ వాళ్ళు కోపం ఉండదా? అయ్యో మా స్నేహితుని ఎవరన్నా కదపాలి, నేను కదపకండి ఎందుకంటే వీడికి చాలా కోపం ఎక్కువ అంటాడు. అసలు కోప చిత్తునితో ఏం చేయకూడదు? ఫెలోషిప్, సహవాసం చేయకూడదు. కోపిష్టి ఏదైనా చేస్తాడు. కోపిష్టి ఏం చేస్తాడు చెప్పనా? కోపం వచ్చిందనుకో చేతులు ఏది దొరికితే తీసుకుని కూడా వేస్తాడు. కోపాన్ని నీతిగా వాడాలి. కోపం చేస్తే పాపం చేయకూడదు. బైబిల్ ఉంది కదా, కోప పడుడి కానీ, కోపం ఎవరికైనా వస్తుందండి, కోప పడుడి కానీ ఏం చేయకండి, పాపం చేయకండి అన్నాడు. కాబట్టి కోప పడాలి కానీ కోపాన్ని నీతిగా వాడాలి. కానీ ఇక్కడ మన స్నేహితుడు ఎలాంటి వాడు అక్కడ మాట్లాడేశాడు. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తాడు. 22, 24 కోప చిత్తంతో సహవాసము చేయకుడి, క్రోధము గలవానితో పరిచయం కలిగి. క్రోధం అంటే అర్థం ఏంటంటే కోపానికి మించింది. అలా ఏం చేస్తారో ఆ కోపం అలాగే తెలియదు. కాబట్టి ఈనాడు భార్య భర్తలు కూడా భార్యను కొట్టేయడానికి ఏం చేస్తారో అలాగే తెలియదు. అంటే కోప చిత్తంతో సహవాసం చేయకండి, క్రోధము గలవానితో పరిచయం కూడా కూడదంట. పరిచయం అంటే అర్థం ఏంటి? అసలు పరిచయం కూడా చేసుకోకండి. అసలు నువ్వెవరో నేను ఎవరు బాయ్ ఎందుకు అంటే నువ్వెవరు అంటే క్రోధము గలవాడు, నువ్వెవరు అంటే కోపిష్టితో సహవాసం. మన ఫ్రెండ్స్లో ఎవరైనా కోపిస్టులు ఉన్నారా? దయచేసి సహవాసం అనండి. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు
నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునికి ఏం చేసుకుంటావు? ఉరి తెచ్చుకుంటావు. మాట్లాడితే సీరియస్ అయిపోతావు. నేర్చేసుకున్నావు ఎక్కడో నేర్చేసుకున్నావు. ఊరికే కోపం తలపోవరు. ఎందుకు అంటే ఎక్కడ నేర్చుకున్నామంటే మీ ఫ్రెండ్స్ని చూసి నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నావు? కోపపడడం నేర్చుకున్నాం. అది ఎక్కడ అప్లై చేస్తున్నాం అంటే ఇంట్లో అప్లై చేస్తున్నాం. మనం ఎక్కువ సెటిల్మెంట్లకి గొడవలకి ఎవరిని కొడతకి వెళ్ళాం అనుకోండి, ఆ ప్రయోగాలంతా ఇంట్లో అప్లై చేస్తాం. తల్లిని కూడా వేస్తారు, తండ్రిని కూడా వేస్తారు. ఎందుకంటే ఎక్కడ నేర్చుకున్నారో దయచేసి చూడండి. నీవు వాని మార్గంలో అనుసరించి నీ ప్రాణానికి ఏం చేసుకుంటావు? ఉరి తెచ్చేసుకుంటావు. కోపపడ్డావు ఎక్కువ. కోపంలో అనిన మాట ప్రతి ఒక్కరు మర్చిపోరు, గుర్తుపెట్టుకోండి. కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించి మాట్లాడరు. అందుకోసం ఉరి తెచ్చుకుందుకోమని చేతిలో చెయ్యి వేయి వారితో, కోప చిత్తంతో చేతిలో కూడా చెయ్యి వేయకూడదు అంట. నీవు నేను ఫ్రెండ్ అన్నాను అనుకోండి, అతని లాగా తయారైపోతాం. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ. అప్పులు అంటే ఏంటి? మీ ఫ్రెండ్ అంటాడు ఏమనంటే, నాకు ఒక 50,000 ఇప్పించు, ఒక 20,000 ఇప్పించు అంటాడు. 20,000 ఇప్పించడానికి నువ్వు సంతకం పెట్టా అంటాడు. అలాంటికి నేను సంతకం పెట్టినాను. ఎందుకంటే అప్పుల కోసం పూట పడ్డమంటే అర్థం ఏంటి? నువ్వు జామీన్ ఉండకూడదు. జామీన్ అంటే ఏంటి? మధ్యవర్తి. స్నేహితుడు ఎక్కడైనా డబ్బు తెద్దామన్నా, ఎక్కడైనా ఏదైనా తెద్దామన్నా, నేనైతే నీకు భరోసా ఉండను అని చెప్పి 100% చెప్పే. ఎందుకంటే అతను కట్టకపోతే వచ్చేది ఎవరికి? మనకి. మన ఇంటికి వచ్చి మనల్ని తిడతారు. అప్పుడు నాన్న అమ్మ మన ఇంట్లో చేయండి ఎత్తారు. గల కారణం ఎందుకు? మనం చేసుకున్న తప్పు. కాబట్టి పూటబడి వానితో, అదే అన్నాడు చూడండి, అప్పులకు పూటబడి వారితో చేరకము. కాబట్టి దయచేసి నేను నీకు జామీన్ ఉండను. ఎందుకంటే సరైనోడు అనుకోండి కట్టడానికి నో ప్రాబ్లం, జామీన్ ఉన్నా. సరైనోడు కాదనుకోండి, అసలు ఆ తాతతో ఎలా ఉండాలి మన జామీను? కింద మాట్లాడేశాడు. చెల్లించడానికి నీ వద్ద ఏమీ లేకపోగా ఇంటికి వచ్చేసారు అప్పులోళ్ళు, మీ ఫ్రెండ్ కట్టలేదని నీ నెంబర్ ఇచ్చాడు, ఆల్టర్నేట్ నెంబర్ వేయించాడు, నీది ఇచ్చేశాడు. అప్పుడు ఏముందంటే మీ ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు నీకు డబ్బులు ఎత్తా కూడా లేనప్పుడు ఏమవుతుంది చూడండి, అక్కడ చెల్లించడానికి నీ అద్దయ్యో ఏమి లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోలే. అడు ఏం చేస్తాడు? నీవు ఉన్న ఇంట్లో వస్తువులు అడిగిపోతాడు. అప్పుడు ఇంకా ఇంట్లో యుద్ధం జరిగిపోతుంది. కారణం నీ ఫ్రెండ్కే ఈ అప్పు విషయంలో ఏమన్నావు అంటే నువ్వు మధ్యలో ఉన్నావు. మనం దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. ఎందుకంటే మీరు సరైన ఫ్రెండ్స్ అయితే, నిజమైన స్నేహితులు అయితే ఏం చేయాలి అవి చేయాలి, కానీ ఇలాంటి చేస్తారు చాలా మంది ఒక్కరమైనవి. కాబట్టి 4 నుంచి 27లో ఎలాంటి వారితో సహవాసం చేయాలి, ఎలాంటి వారు సహవాసం చేయకూడదు చెప్పేశాడు. అదే సామెతలను 16 అధ్యాయం 28 నుంచి చదువుతాం. 16, 28 అక్కడ మూర్ఖుడు. కాబట్టి మూర్ఖులతో సహవాసం చేయకండి. మూర్ఖుడు ఎప్పుడు ఏం చేసుకుంటాడు? గొడవ కోరుకుంటాడు. మీకు ఒక బ్యాచ్ను పరిచయం చేస్తాను. ఎవరు తెలుసు వాళ్ళు? సెటిల్మెంట్ బ్యాచ్. చదువుకుని పని పాట లేకుండా రోడ్లంటే తిరుగుతారు వీళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే మూర్ఖులు. ఆ మూర్ఖులతో మన సహవాసం చేద్దాం దేవుడు. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు ఏం చేస్తాడంట? మిత్రభేదం చేస్తాడు. నువ్వు మిత్రానికి ద్రోహం చేసావంట. ఎవడో మూర్ఖుడు. ఎందుకంటే ఓ బ్యాచ్ చూపిస్తాను చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. వీళ్ళ పని ఏంటి చెప్పనా? ఇంట్లో భోజనం చేసేసి బండిట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఆన్నింటి కొట్టొస్తారు. ఎవరంటే చూడండి, ఈ బ్యాచ్ చూపిస్తున్నాను. ఎంత చెడ్డ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్తో కొంతమంది ఓ బ్యాచ్ ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:10. 3:10లో సమాచారం తెలియజేశాడు. మరియు మేము మీ యొద్ద ఉండినప్పుడు ఎవడైనను పని చేయకుండా భోజనం చేయకూడదని యవనస్తులు అయితే దయచేసి గుర్తుపెట్టుకోండి. పని చేయకుండా ₹1 ఇంట్లో తీసుకోకూడదు. మీరు మనం ఎక్కడ పని చేస్తాక అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఇంటికి నుంచి డబ్బులు పంపించుకున్నాం అంటే ఎంత తెలివైన వాళ్ళు మనం. పని చేయకుండా, యవనస్తుడు అయితే పని చేయకుండా భోజనం చేయకూడదు. పని చేసి ఏం చేయాలి? భోజనం చేయాలని రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ అతిక్రమమే. భార్యని వివాహం చేసుకున్నాడు భర్త కష్టపడలేదు అనుకోండి, ఆ భర్త అవడానికి అవకాశం లేదు. అసలు అలాంటి భర్త వివాహం కూడా చేసుకోకూడదు. మా ఆయన ఇంటికాడ ఉండడం అంటే అలాంటి ఎందుకు చేసుకున్నావు నువ్వు? పని చేయని వాళ్ళని ఎడలా వాడు ఏం చేయకూడదు? భోజనం చేయకూడదని వానికి ఏం చేయము? ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు 11 మీలో కొందరు ఏ పనియు చేయక పొరల జోలికి పోవచ్చు. సెటిల్మెంట్ బ్యాచ్ ఏం చేస్తుంది? ఏ పని పాట లేకుండా ఆని కొడదాం ఈయన కొడదాం, నన్ను కొట్టాడు రండిరా అని అంటారు. మీ ఫ్రెండ్స్ అందరూ బండి లేని వచ్చేస్తారు. ఆడ ఒక బండిలో ఒక పెట్రోల్ కూడా ఉండదు, నీకోసం ఎగేసుకుంటూ వచ్చేస్తాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు అపాయం ఉందని ఫోన్ చేస్తావు అనుకో, ఫోన్లో తగినంత బ్యాలెన్స్ లేనందున
ఈ ఫోన్ పని చేయట్లేదు అంటాడు. అలాంటి స్నేహితులు మనవాళ్ళు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? పరుల జోలికి పోయేవారు. వారు పరుల జోలికి పోవచ్చు. ఏం చేస్తారంట? వారు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారని. దయచేసి ఏ పని పాట లేనివాడితో సహవాసం చేయకండి. ఒకటి, చదువుకుని అయినా ఉండాలి. 2, చదువుకుని ఏదైనా వృత్తి చేసి అయినా ఉండాలి. లేకపోతే అలాంటి వాడితో మనం సహవాసం చేసామనుకోండి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడు తెలుసా? నిన్ను కొడితే నీకు డబ్బులు ఇస్తామంట, కొట్టేసి వచ్చేస్తాడు. వెనకాల పోలీసులు వస్తారు, తీసుకెళ్తారు, వేస్తారు, ఉరిశిక్ష వేస్తారు, చచ్చిపోతాడు. అలాంటి వాడితో నువ్వేం కొట్టలేదండి, పక్కన ఉన్నావు, అయిపోయావు నువ్వు కూడా. పరుల జోలికి పోయే బ్యాచ్లో మనం ఉండకూడదు. గొడవ అంటేనే దూరం ఉండాలి. మనం గొడవ అంటేనే సయ్యి అంటారు. కేజీ కన్ను ఉండదు వీళ్ళకి. పురుషులు చూసారా ఎవరైనా యంగ్స్టర్స్? కేజీ కన్ను ఉండదు, కానీ నేను కొట్టాను నువ్వు కోసం వెళ్ళిపోతారు. సరిగ్గా ఒకటి కొడితే పడిపోతారు కింద. ఎందుకండి వీళ్ళకి గొడవలు? పురుషులకి, యవనస్తులకి. పరుల జోలికి పోయేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే మనకు అవసరం? అది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అదే మాట్లాడతారు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనంలో స్నేహితులకి కొన్ని హెచ్చరికలు దేవుడు తెలియజేశాడు. నీతిమంతుడు తన పొరుగువానికి, మీ ఎంతమంది మన స్నేహితులు మనకి దారి చూపించారండి? దారినే మూసేశారు. అది చేద్దాం ఇది చేద్దామని డబ్బులు తగలేసేసి పాడు చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్నేహితులు ఉన్నారా? స్నేహితుడు ప్రయోజనకరమైన వాడుగా ఉండాలి. మీకు యాపిల్ ఫోన్ కానీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, ఇవన్నీ స్నేహితులు పెట్టినవే. స్నేహితులు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్న వల్ల ఆ కంపెనీలు ఏమేమి ధనిక స్థితిలోకి వెళ్ళి, మన స్నేహితులు ఏం చేస్తారు చెప్పనా? ఒరే నేను 1,00,000 తెస్తాను ఇంటికా నుంచి, నువ్వు 1,00,000 మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. అసలు బిజినెస్ ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఎక్కడ చేయాలో ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది. OSN అనే దగ్గరికి వెళ్తే ఈ బిజినెస్ చేయాలా చేయకూడదా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా రీసెర్చ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం? సగం ఇన్స్టాగ్రామ్ చూసేసి ప్రేరేపితులు అయిపోయి ఇది అతను బిజినెస్ పెట్టేసాడు, బాగా అభివృద్ధి అయ్యాడు, మనం కూడా పెట్టేది, లక్ష తెచ్చుకుంటారు. ఇద్దరు కలిసి వ్యాపారం పెడతారు, మొత్తం కొలాప్స్ అయిపోతారు. తెచ్చింది అప్పు, వడ్డీ పెరిగిపోతుంది, అసలు కట్టాలి. ఈ 2 కట్టలేక అప్పులు బాధలోకి వెళ్ళిపోయి మనం పొడుచుకుని చచ్చిపోతాం. ఈ పరిస్థితి లేదా ఏమొస్తుంది? చాలా మందితో ఉంది. అందుకోసమే నీతిమంతుడు మంచి మార్గం చూపించాలి, కానీ చెడ్డవాడు సరైన మార్గం చూపించాడు. అవగాహన లేని కార్యక్రమాలు చేయకూడదండి. అవగాహనతో చేయండి కార్యక్రమం, బిజినెస్ చేయాలన్నా. అదే అన్నాడు అక్కడ. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారి దారిని. భక్తిహీనుల ప్రవర్తన, నీ స్నేహితుడు ఏం చేస్తే నువ్వు చేద్దాం అనుకుంటావు. అనుకోమా? నిజంగా మనము ఎక్కడో ఉంటున్నామండి, కాలేజీలో చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళాం, ఓ చోట రూమ్లో అద్దుకుంటున్నాం. మనం అద్దుకున్నప్పుడు మీ స్నేహితులు ఒక సెలవు వచ్చింది, ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటారు. వాళ్ళు ఎలా వెళ్దామని అంటే నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతావు, ఈసారికి వెళ్ళిపోతాం, ఎవరు చూస్తారు అనుకుంటాం. భక్తిహీనుల ప్రవర్తన వారి దారిని ఏం చేస్తుంది? తప్పించేస్తాయి. అదే మంచి వాళ్ళతో పట్టావు ఇంకొక స్నేహం, నేను మంచిగా తీసుకెళ్తారు వాళ్ళు. నీకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, భక్తి అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఇంకా నువ్వు వీటిలోకి ఎలా వస్తావు? అందుకోసమే భక్తిహీనుల ప్రవర్తన వారి దారిని ఏం చేస్తుందంట? తప్పించేస్తుందంటే. కాబట్టి ఒక స్నేహితుడు, ఎలాంటి స్నేహితుడు ఏం చేస్తున్నాడు చూడండి. నీతిమంతుడితో సహవాసం చేస్తే మనం నీతిమంతులు అయిపోతాం, చెడ్డలతో సహవాసం చేస్తే చెడు అయిపోతాం, మనం మంచోళ్ళతో సహవాసం చేస్తే ఏమైపోతాం? మంచోళ్ళు అయిపోతాం. మీరు కొన్ని రోజులు వీరు వారు ఈజీగా అయిపోతారు. మా ఓడికి సిగరెట్ తెలియదండి, మా ఓడికి అపవిత్రత తెలియదండి, బూతులు ఆడటమే రాదండి, మా ఓడు అసభ్యంగా ఎప్పుడు మాట్లాడలేదండి, కాలేజీకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు అంటే అక్కడే పాడైపోయాడు అని అర్థం. 10th వరకు బాగానే ఉంటారండి పిల్లలు. 10th అయిన తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ లేని నేర్చుకునేది ఎక్కడా తెలుసా? కాలేజ్. ఈ కాలేజీలోనే అన్నీ నేర్చుకుంటున్నారు, కుటుంబాన్ని ధిక్కరించేలా ఉన్నారు. ఇలాంటి వారితో సహవాసం చేయకుండా దయచేసి అన్నాడు దేవుడు. అదే సామెతల గ్రంథం 18:24 వచ్చిన 18:24 బహు మంది చెలికాండ్రు గలవాడు ఎక్కువ మంది స్నేహితులు ఉన్న ప్రమాదం ఏంటండి? తక్కువ మంది ఉండడం బెటర్. ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అది చాలా ప్రమాదం. మళ్ళీ చాలా మంది చాలా వారితో సహవాసం చేస్తారు, వయసుకు మించిన వాళ్ళతో సహవాసం చేస్తారు చాలా మంది. నీ ఏజ్ ఎంత? 18. నేను ఎవరితో సహవాసం చేయాలి? 18, 17 ఆ ఏజ్ వాళ్ళతో సహవాసం చేయాలి. నేను ఎవరితో సహవాసం చేస్తే 25 వాళ్ళతో సహవాసం చేస్తే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఏజ్లో చేయవలసిన ఈ పనులు చేస్తారు చాలా మంది. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరు కంటే ఎక్కువగా హత్తి ఉండేవాడు. హత్తి ఉండడం అంటే అర్థం ఏంటి? హత్తి అంటే అర్థం ఏంటి అని అంటే మనము పట్టుదలతో ఉండడం అని అర్థం,
అంటి కట్టుకుని ఉండడం అర్థం. హత్తుండి సహోదరుడు మేలు అంటండి. బహుమంది ఎక్కువ మంది స్నేహితుల కంటే ఏ స్నేహితుడు బెటర్ అంట మనకి? దగ్గరగా ఉన్నవాడు, పట్టుదలతో ఉన్నవాడు, ఇలాంటి వాడు మనకు కావాలి. కానీ అదే అక్కడ నాణ్యమైన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. బహుమంది చెలికంట గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువ హత్యుడి స్నేహితుడు కలడు అని చెప్పేసి. కాబట్టి నాణ్యమైన స్నేహము, మనల్ని విడువని స్నేహము, మనల్ని బలపరిచే స్నేహము, మనల్ని పడగొట్టలేని స్నేహము, మనల్ని మోసం చేయలేని స్నేహం ఉన్నామనుకోండి, ఆ సహోదరు ఒకడన్నా సరిపోతుంది మనకి. 100 మంది వేస్ట్ స్నేహితులు ఉంటాం కంటే ఒకడు మంచోడు ఉండడం బెటర్ కదా. ఒక మంచోడు మన మంచోడు చేసేస్తాడు, మన చెడ్డోడు అయినా మన మంచోడు చేసేస్తాడు. అదే 100 మందిలో నీతివంతులు ఉన్నాడు అనుకోండి, వాళ్ళని చెడ్డోళ్ళు చేసేస్తారు. అలాంటి వాళ్ళు అందుకోసమే హత్యుండు అంటే బాండింగ్. అంటే మనం ఎలా ఉండాలంటే మన బాంధవ్యం ఆయనకి మనకి ఎలా ఉంటుంది, చాలా దగ్గరగా ఉన్న స్నేహితుడితో చేయాలి సహవాసం. మన ఆలోచనలకి అతని ఆలోచనలకి సింక్ అవ్వాలి, మన మాటలకు ఆయన మాటలకి సింక్ అవ్వాలి, మన ప్రవర్తనకి అతని ప్రవర్తనకి సింక్ అవ్వాలి. సింక్ అవ్వలేని స్నేహితుడు చేయకండి. ఎందుకంటే నేనేమో వాక్యము దేవుడు అంటారు, మా ఫ్రెండ్స్ బూతులు సినిమాలు అన్నారు అనుకోండి, వాళ్ళతో నేను స్నేహం చేస్తే ఏమవుతున్నాను, అయ్యే ఆలోచనలు వస్తాయి. అలా ఉండకూడదంటే నా ఆలోచనకు దగ్గరగా ఉన్న స్నేహితుడిని స్నేహం చేయాలి. అందుకోసం హత్యుండు సహోదరుడు మేలు అని మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి స్నేహం యొక్క అంతిమ పాత్ర ఏంటంటే ప్రేమ అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:11, ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుని ప్రేమ రంగును చూసి ప్రేమించదు. రంగును చూసి ప్రేమించాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు అని మాట ఉంది కదా, యోహాను 3:16 ఉందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించడంటే రంగు చూసి ప్రేమించలేదు, ధనం చూసి ప్రేమించలేదు, ఆశ చూసి ప్రేమించలేదు, కులం బట్టి ప్రేమించలేదు, మతం బట్టి ప్రేమించలేదు, ఏది ఆశించి వాళ్ళు ప్రేమించలేదు. దేవుని ప్రేమ గొప్పదండి. ఎందుకంటే అందుకోసమే దేవుడు స్నేహితుడు అయిపోయాడు అన్నాడు. ఎవరినో ఒక ఆయన్ని, అబ్రహాముని. ఎందు గురించి అన్నాడంటే స్నేహం అంటే అర్థం ఏంటంటే ఏది ఆశించకుండా ప్రేమించేది. దేవుడు ఏది ఆశించకుండా ప్రేమిస్తున్నాడు. కానీ మన స్నేహితులు మనం ముంచేలని ప్రేమిస్తారా? యేసుప్రభువు మనల్ని ఎలా ప్రేమించారు? యోహాను రాసిన మొదటి పత్రిక. కాబట్టి నిజమైన స్నేహం దేవుని దగ్గర, ప్రభు యేసుక్రీస్తు దగ్గర ఉందండి. వాళ్ళిద్దరి దగ్గర రావాలి మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16, ఆయన మన నిమిత్తము, ఏమి నిమిత్తము? మన నిమిత్తము. చాలా మంది ఇప్పుడు లవ్ అని, కొవ్వు అని చాలా మంది ఏం చేస్తారంటే ప్రేమించుకున్నారు. రంగు ఉందని ప్రేమిస్తున్నారండి, చాలా మంది ఆస్తి ఉందని ప్రేమిస్తున్నారండి, శరీర కోరికలు తీర్చుకోవాలని ప్రేమిస్తున్నారు, శరీరంగా పెళ్లికి ముందే తప్పు చేయాలని ఏదో ఆశించి ఏం చేస్తున్నారు, ప్రేమించుకుంటున్నారు. మీ ప్రేమలు ఏం ప్రేమలు? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ పాపులు అయిపోయారని ప్రేమించిందే కానీ పాపుల్లో ఏదో చూసి ప్రేమించలేదు ప్రభు ప్రేమ. అదే అన్నాడు అక్కడ, ఆయన మన నిమిత్తము ఏం చూసి ప్రాణం పెట్టాడు? నువ్వు ప్రేమించే అమ్మాయి నీ కోసం ప్రాణం పెడతావు. సరిగ్గా ఒక అబ్బాయిని వాళ్ళ నాన్నగారు తీసుకొస్తే పెళ్లి చేసి వెళ్ళిపోద్ది. అలాగే ఒక అబ్బాయి కూడా ఒక అమ్మాయిని చేసుకోవడానికి తెలియదు. ఎందుకంటే ఈ ప్రేమలో శరీర కోరికలు తీర్చుకోవడానికే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. అందుకోసం ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన కనుక దీని వలన నల్లోడని ప్రేమించడం మానేశాడు దేవుడు, ఎర్రోడని ప్రేమించడం మానేశాడా? నువ్వు ఎర్రగుంటనే ప్రేమిస్తావు ఒక అమ్మాయిని, నల్లగుంట ప్రేమించవా? ఇక్కడ కూడా ఏమనంటే ఈ ప్రేమ నకిలీయా, డూప్లికేట్ అని అర్థం. మన స్నేహితులు కూడా ఏదో ఆశించి ప్రేమిస్తారు మనల్ని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా ప్రేమించదు. డబ్బు ఉందని ఒక అబ్బాయిని ప్రేమిస్తారు అమ్మాయిలు. అతడు బాగా బండి ఉందని, చైన్లు పెట్టుకుంటున్నాడని, రింగులు పెట్టుకుంటున్నాడని, మంచి వాచ్ పెట్టుకుంటున్నాడని, ఇలా రకరకాలుగా ఏదో చూసే ప్రేమిస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు కూడా ఏదో ఆశించే ప్రేమిస్తారు. కానీ ప్రభు అలా ప్రేమించలేదు. మనల్ని ఏమి ఆశించకుండానే పాపులైపోయామని, పాపం నుండి విడిపించాలని ప్రాణాన్ని పెట్టేశాడండి. అదే అన్నాడు అక్కడ, దీని వలన ప్రేమ ఎట్టిదో. దేని వలన? ప్రాణం పెట్టడం వలన. అసలు ప్రేమ అంటే అర్థం ఏంటంటే ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రాణము పెట్టుట. ప్రాణం పెట్టేందుకు ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళు మనం ప్రేమించాలి. అంతేగాని నామకార్థంగా టెంపరీ సుఖాల కోసం, టెంపరీ ఇష్టాల కొరకు, టెంపరీ కోరికల కోసం ఏ వ్యక్తిని మనం ఏం చేయకూడదంటే ప్రేమించకూడదు. కాబట్టి మనం ఏమేమి చూసాము? నిజమైన స్నేహం ఎలా ఉండాలో చూసాం, మంచి స్నేహాలు ఎలా ఉండాలో చూసాం, నష్టకరమైన స్నేహాలు ఎలా ఉండాలో చూసాం, ఎలా ఉన్నాయో చూసాం, దాని ద్వారా హెచ్చరికలు చూసాం. అలాగే ఎలాంటి స్నేహాలు మనల్ని పాడు చేస్తాయో హెచ్చరికలు కూడా చూసాం మనం. కాబట్టి ఈ లిస్ట్ అన్నీ రాసుకున్నారు కాబట్టి, ఇవన్నీ ఎక్కించుకున్నారు కాబట్టి, ఇవన్నీ ఈరోజు వినేసి ఇది రేపొద్దున ప్రాక్టికాలిటీలో పెట్టండి మీరు. అంటే నిజ జీవితంలో, ఆచరణలో. అనగా ఇలాంటి స్నేహితులు నా స్నేహితులా, ఇలాంటి వారు కాదా? లేదా మంచోళ్ళు ఉన్నారనుకోండి, మీరు మంచోళ్ళు అయిపోతాం.
లేకపోతే మీ స్నేహితులను బట్టి మీరు ఎవరో చెప్పేయచ్చు. మీరు అడగండి, సమాజంలో మీరు నలుగురితో ఎవరితో కూర్చుంటున్నారో వాళ్ళు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉంటారు. మీరు మంచోళ్ళతో కూర్చున్నా కూడా మంచోళ్ళుగానే ఉంటారు. చెడ్డవాళ్ళతో కూర్చున్నారు అనుకోండి, చెడ్డోళ్ళు అయిపోతారు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చేసాడు ఆప్షన్. ఎలాంటి వారితో చేయాలో చెప్పేశాడు, ఎలాంటి వారితో చేయకూడదో చెప్పేశాడు. కాబట్టి చెప్పేసిన తర్వాత డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? పరలోకం నరకం రెండు ఇట్టాడు దేవుడు. పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో చెప్పాడు, నరకం వెళ్ళాలంటే ఎలా బ్రతకూడదో చెప్పాడు. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మనం. కాబట్టి మీరు ఎలాంటి స్నేహితుల్ని స్నేహితులుగా పెట్టుకుంటున్నారో, ఎలాంటి వారిని పెట్టుకోకూడదు అనేది ఆలోచన చేసుకున్నాను. ముగించు.